యెస్టర్‌డే వాట్ వి హావ్ డిస్కస్డ్. నిన్నైతే మనం ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఒక్కసారి మనము రిమైండ్ చేసుకున్నాం దాని గురించి. సో, మనం దేని గురించి మనం డిస్కస్ చేసుకున్నామంటే, కంపెనీ అంటే ఏంటి? కంపెనీ కోడ్ అంటే ఏంటి? అదేవిధంగా రిటైన్డ్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే ఏంటి? సో, అంటే మనకు ఎప్పుడు రిటైన్డ్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేటువంటిది మనకి యూజ్ అవుతుంది. ఓకే. అదే విధంగా మనకు ఎన్ని టైప్ ఆఫ్ మనకు అంటే జీఎల్ అకౌంట్, స్ట్రక్చర్ ఆఫ్ ద జీఎల్ అకౌంట్స్ అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేసుకున్నాము. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి? మనకు ఎస్ఏపీలో ఎన్ని టైప్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి? ఓకే. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ వన్? అంటే మనకు ఎందుకు యూజ్ అవుతాయి? ఎప్పుడెప్పుడు ఏ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనకు యూజ్ అవుతాయి? ఓకే. ఏది మనకు మ్యాండేటరీ, ఏది మనకు కంపల్సరీ కాదు అనే దాని గురించి మనము డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసుకున్నాం. అదే విధంగా అకౌంట్ గ్రూప్స్ గురించి మనము డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసుకున్నాం. అకౌంట్ గ్రూప్స్ అంటే ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గాని, బ్యాలెన్స్ షీట్ అకౌంట్ గాని, ఎయిదర్ ట్రయల్ బ్యాలెన్స్ గాని ప్రిపేర్ చేయాలంటే మనకు జీఎల్ అకౌంట్స్ అనేటువంటిది అవసరం. సో, బ్యాలెన్స్ షీట్‌కి సంబంధించి మనము సీరీస్ వచ్చేసి 1 సీరీస్ పెట్టాము. 1 అండ్ 2 సీరీస్. ఓకే. సో, ఏదైతే జీఎల్ అకౌంట్స్ 1 సీరీస్, 2 సీరీస్ విచ్ ఈస్ రిలవెంట్ ఫర్ ద బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్. ఓకే. సీరీస్ 1 వచ్చేసి లయబిలిటీస్, సీరీస్ 2 వచ్చేసి అసెట్స్. అదే విధంగా మీకు ఏ విధంగా అంటే మీకు ఏదైతే నిన్న స్ట్రక్చర్ చూపించానో ఇట్స్ నాట్ ద స్టాండర్డ్ వన్. ఓకే. అకార్డింగ్ టు క్లయింట్ రిక్వైర్మెంట్ మనకు క్లయింట్ రిక్వైర్మెంట్ ఎలా ఉందో మనము రియల్ టైమ్‌లో వాటిని అలా డిఫైన్ చేస్తాము. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌కి మనం జీఎల్ అకౌంట్స్ నంబర్ రేంజెస్ మనం ఎలా ఇచ్చామంటే 3 సీరీస్. 3 ఫర్ ద రెవెన్యూస్, 4 ఫర్ ద ఎక్స్‌పెన్సెస్. సో, ఇలా మనము డిఫైన్ చేసుకున్నాము. సో, అదే విధంగా మనము పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటే ఏంటి? మనకు ఎస్ఏపీలో షిఫ్టింగ్ ఫంక్షనాలిటీ అంటే ఏంది? సో, మన ఆహ్, ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి ఓకే. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ డిఫరెంట్ దాన్ ద క్యాలెండర్ ఇయర్ మనకు సిస్టమ్‌ను ఎలా అర్థం చేసుకుంటుంది? హౌ వి నీడ్ టు డిఫైన్ దట్ వన్. అంటే మనకు సిస్టమ్‌లో ఆల్రెడీ మనకు ప్రీ డిఫైన్డ్ ఫంక్షనాలిటీస్ అనేటువంటివి ఉన్నాయి. సో, వి కెన్ యూజ్ దెమ్ ఫర్ అవర్ ప్రాక్టీస్ పర్పస్. సో, వీటి గురించి మనము డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసుకున్నాం. నౌ లెట్ మీ షేర్ ద స్క్రీన్. ఓకే. సో, అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్. సో, మనం నిన్న మనం అసైన్ చేశామా? లేదా? అనేటువంటిది ఒక్కసారి మనము చెక్ చేద్దాము. సో, పోస్టింగ్ వేరియంట్ టు కంపెనీ కోడ్. సో, పాతేంటంటే మనకొచ్చేసి ఎస్‌పీఆర్ఓ ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో, ఒక్కసారి మనం నేర్చుకుందాం. ఓకే. సో, మీకు ట్రాన్సాక్షన్ కోడ్ అనేటువంటిది ఆల్రెడీ చెప్పాను. సో, మనం ఎస్‌పీఆర్ఓ రిఫరెన్స్ ఐఎంజీ మనకు పాత్ ఎలా ఉంటుందంటే ఇదొచ్చి ఎస్‌పీఆర్ఓ ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, గ్లోబల్ సెట్టింగ్స్, దెన్ డాక్యుమెంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్, డాక్యుమెంట్ పోస్టింగ్ పీరియడ్స్, డిఫైన్ వేరియంట్స్ ఫర్ ఓపెన్ పోస్టింగ్ పీరియడ్స్. మనం వేరియంట్స్ అనేటువంటివి మనం ఆల్రెడీ డిఫైన్ చేసాము. ఓకే. విల్ చెక్ ఇట్ వన్స్ అగైన్ వెదర్ వి హావ్ డిఫైన్డ్. ఐ బిలీవ్ వి హావ్ ఆల్రెడీ డిఫైన్డ్. Then this is the one we have already created. Okay, Tata. So this is the one. Then TATA. Okay, I mentioned the wrong name. Okay, fine. Then open and closed posting periods. Okay. మనము పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని మనం క్రియేట్ చేసిన తర్వాతకి దెన్ దిస్ వేరియంట్ విల్ బి అసైన్ టు ద కంపెనీ కోడ్. అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు ద కంపెనీ కోడ్. మనది వచ్చేసి టీఎస్ 01 కంపెనీ కోడ్స్ వచ్చేసి టాటా స్టీల్. దెన్ ఇట్ ఈస్ అపియర్డ్. నెక్స్ట్ వచ్చేసి టీఎస్ 01 Tata. Okay, we have already assigned. Okay, TATA, TATA. Okay, we have already assigned. TATA, TATA. Okay, we have already assigned. Okay, TATA, TATA. Okay, we have already assigned. Okay, TATA, TATA. Okay, we have already assigned. Okay, we have already assigned. Okay, TATA, TATA. Okay, we have already assigned. Okay, TATA, TATA.
TP02. Okay. Okay, this is not for us. This is for other batch transport request. Basic settings for Tata. మనది వచ్చేసి మన టాటా గ్రూప్ కాబట్టి సెలెక్ట్ దిస్ వన్. ఓకే. నౌ ఇక్కడ లాజిక్ మీరు అర్థం చేసుకోండి. సో మనకు సిస్టమ్ పోస్టింగ్ పీరియడ్ ని ఎలా అర్థం చేసుకుంటుందంటే మనం ఒక పోస్టింగ్ పీరియడ్ అనేటువంటిది డిఫైన్ చేసాం ఇక్కడ టాటా. సో దీన్ని మనము ఈ కంపెనీ కోడ్కి అసైన్ చేసాం రిలేషన్షిప్. దెన్ నెక్స్ట్ ఏంటంటే ఓపెన్ అండ్ క్లోజ్డ్ పోస్టింగ్ పీరియడ్స్. వాట్ ఈస్ మీన్ బై ఓపెన్ అండ్ క్లోజ్డ్ పోస్టింగ్ పీరియడ్స్? సో అది ఏంటి అంటే జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, డిఫైన్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ పోస్టింగ్ పీరియడ్స్ ఫర్ వేరియంట్. ఓకే, మనము సిస్టంలో మనకు నౌ వీఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. ఓకే, నౌ మనకు సిస్టమ్కి ఎలా తెలుస్తుంది? ఓకే, నౌ ఫర్ ఎగ్జాంపుల్ నౌ మనం ఇప్పుడు కరెంట్ జూలై మంత్లో ఉన్నాము. ఓకే, జూలై మంత్కి సంబంధించి మాత్రమే మనము సిస్టంలో డేటా అనేటువంటిది ఎంటర్ చేయాలి. ఓకే, ఎందుకంటే జూన్ ఆల్రెడీ అయిపోయింది. సో ఆల్రెడీ ద పీరియడ్స్ హ్యాస్ బీన్ క్లోజ్డ్. అంటే మనం ప్రీవియస్ జూన్ కానీ మే కానీ ఏప్రిల్ కానీ యాజ్ సూన్ యాజ్ మనం వన్స్ వి రీచ్ మంత్ ఎండ్, మనం మంత్ ఎండ్కి రీచ్ అయిన తర్వాత కంటే నెక్స్ట్ మంత్ లో ఫస్ట్ డే మనం ఏం చేస్తామంటే ఆర్ ప్రీవియస్ డే లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ద మంత్ ఆ రోజు ఏం చేస్తామంటే మనం పీరియడ్స్ని ప్రీవియస్ మంత్ పీరియడ్స్ని క్లోజ్ చేసేస్తాం. ఎందుకు క్లోజ్ చేస్తామంటే మనకు ఏదైతే డేటా ఉందో ఓకే బిజినెస్ ఆర్ మేనేజ్మెంట్ వాంట్ టు ఓకే రిపోర్ట్స్ అంటే ఈ పీరియడ్ యొక్క సపోజ్ లెట్స్ సే జూన్ పీరియడ్ యొక్క మన ఆర్గనైజేషన్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేటువంటిది ద మేనేజ్మెంట్ ఈస్ గోయింగ్ టు డ్రా ద ఫైనాన్షియల్ రిపోర్ట్స్. రిమెంబర్ ద రిపోర్ట్స్ విచ్ విల్ బి యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్. అంటే ఆ రిపోర్ట్స్ అనేటువంటిది ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ కోసమే. ఓకే, సో అందుకోసం అన్నట్టు బిజినెస్ ఏం చేస్తారంటే ఓకే జూన్ పీరియడ్ ఆల్రెడీ ఇట్స్ బీన్ ఓవర్డ్, సో దే విల్ క్లోజ్ దట్ పీరియడ్స్. అంటే మళ్ళీ ఆ పీరియడ్లో ఫ్యూచర్లో ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేయాలి అంటే నో బిజినెస్ విల్ నాట్ ఎంకరేజ్. అంటే బిజినెస్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఒప్పుకోడు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనే బేస్డ్ ఆన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేటువంటిది ప్రిపేర్ చేసి ఉంటారు. సో అగైన్ మళ్ళీ మనం ప్రీవియస్ పీరియడ్స్లో డేటాను పోస్ట్ చేసి ఏమవుతుందంటే అగైన్ వీ నీడ్ టు చేంజ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అగైన్ ఇట్ విల్ టేక్ సో మచ్ టైం. అందుకోసమని బిజినెస్ ఏం చేస్తారంటే దెన్ దే విల్ నాట్ ఎంటర్టైన్ టు పోస్ట్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ టు ద ప్రీవియస్ పీరియడ్స్ ఆర్ క్లోజ్డ్ పీరియడ్స్. అంటే ఒకసారి పీరియడ్ క్లోజ్ అయిపోయిన తర్వాతకి దెన్ మేనేజ్మెంట్ విల్ నాట్ అగ్రీ టు రీఓపెన్. అంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే దెన్ వి విల్ నాట్ అలో టు రీఓపెన్ అండ్ పోస్ట్ ద ట్రాన్సాక్షన్స్. ఓకే, నౌ మనం హౌ టు కంట్రోల్ ద పీరియడ్స్. మనకు వచ్చేసి మన ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి ఏప్రిల్ టు మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్. మనం ఇప్పుడు జూలైలో ఉన్నాము. హౌ టు కంట్రోల్ ద పీరియడ్స్? ఓపెన్ మీన్స్ అంటే ఏ పీరియడ్ ఓపెన్ అయింది, ఏ పీరియడ్ క్లోజ్ అయింది, హౌ వీ కెన్ కంట్రోల్ దట్ వన్. ఓకే, మనం ఎలా కంట్రోల్ చేస్తామంటే ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోండి. మనం వేరియంట్ వీ హ్యావ్ క్రియేటెడ్ వేరియంట్ మనం కంపెనీ కోడ్కి అసైన్ చేశాము. మనం ఎప్పుడైతే ఈ కంపెనీ కోడ్కి మనం ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ని పోస్ట్ చేస్తున్నామో సిస్టమ్కి ఆల్రెడీ ఓపెన్ అండ్ పోస్టింగ్ వేరియంట్ అసైన్ అయింది. ఈ వేరియంట్లో మనం ఏం చేస్తామంటే పీరియడ్స్ని డిఫైన్ చేస్తాం. సో ఆ పీరియడ్స్లో మనం అంటే ఏ పీరియడ్ ఓపెన్ ఉంది, ఏ పీరియడ్ క్లోజ్ ఉంది అనేటువంటిది మనము క్లియర్గా మనం ఇక్కడ సిస్టమ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. సో బేస్డ్ ఆన్ దిస్ లాజిక్ ద సిస్టమ్ విల్ అండర్స్టాండ్ వెదర్ ద కరెంట్ పీరియడ్ ఈస్ బీన్ ఓపెన్డ్ ఆర్ నాట్. ఓకే, అది లాజిక్ వచ్చేసి. నౌ ఓపెన్ దిస్ వన్. ఓకే, what we'll do? Okay, first let me go to the new entries. Okay, one by one I will explain one by one. Okay, now ఇది మనము వేరియంట్ ని క్రియేట్ చేసాము. ఈ వేరియంట్ మనం ఆల్రెడీ కంపెనీ కోడ్ లో అసైన్ చేసాము. నౌ హియర్ అకౌంట్ టైప్స్, దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే, అకౌంట్ టైప్స్ అంటే మనకు ఎన్ని అకౌంట్ టైప్స్ అనేటువంటి ఉన్నాయి మనకు ఓకే ఫైనాన్స్ లో. మీన్స్ అసెట్స్ అనేటువంటిది ఒక అకౌంట్ టైపు, కస్టమర్, వెండర్, మెటీరియల్, జిఎల్ అకౌంట్. యూ జస్ట్ ఫర్గెట్ అబౌట్ కాంట్రాక్ట్ అకౌంట్. కాంట్రాక్ట్ అకౌంట్స్కి మనకి సపరేట్ మాడ్యూల్ ఉంది. ఫైకా అంటే ఫైనాన్స్ అండ్ కాంట్రాక్ట్ అకౌంట్ సపరేట్ మాడ్యూల్ ఉంది. సో దీన్ని మనం ఎప్పుడు యూజ్ చేయము. ఓకే, నౌ అసెట్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు వచ్చేసి. ఓకే, నౌ జిఎల్ అకౌంట్ లేకుంటే ఓకే అసెట్స్ తీసుకుందాం. ఓకే, నౌ అసెట్స్ అనేటువంటిది లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ఇన్ July month means now fourth period as per our Indian financial year. Okay, amma, okay, students. So now April is the period number 1, May is the period 2, June is the 3, fourth period is the July. Now we are in the fourth period. Now
జూలైలో ఉన్నాం మనం వచ్చేసి ఇప్పుడు. నౌ ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి మనకి 2022. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ. దెన్ 2 పీరియడ్ ఏంటి? సో 2 పీరియడ్ వచ్చేసి కూడా నేను 4 ఇస్తాను. ఎందుకు 4 ఇస్తాను అనేటువంటిది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను మీకు. ఓకే. అసలు ఈ అకౌంట్ టైప్స్ అంటే ఏంటి? వీటిని ఎలా కంట్రోల్ చేస్తాం అనే దాని గురించి నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను మీకు. దెన్ 13థ్ పీరియడ్ దెన్ అంటే 2021 ఫైనాన్షియల్ ఇయర్‌కి సంబంధించి స్టిల్ మనకు ఆడిట్ అనేటువంటిది స్టిల్ ఆడిట్ ఈస్ గోయింగ్ ఆన్. సో దట్ ఈస్ ద రీజన్ ద స్పెషల్ పీరియడ్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద ఓకే మార్చ్ మంత్ అని నేను ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. స్పెషల్ పీరియడ్స్ ఎందుకు అవసరము, వాటి యొక్క ఉద్దేశ్యం ఏంటనేటువంటిది నేను మీకు లాస్ట్ క్లాస్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. నౌ ఇప్పుడు చూడండి. నౌ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ పీరియడ్ ఐ విల్ టేక్ ఓన్లీ ద జూన్ పీరియడ్. ఓకే. సో జూన్ పీరియడ్ మనం ఎప్పుడైతే లెట్ మీ ఓపెన్ ద క్యాలెండర్. మనం ఎప్పుడైతే జూన్ 30కి రీచ్ అయితామో ఇది మనకు లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ద మంత్. ఓకే. ఈ మంత్ యొక్క లాస్ట్ వర్కింగ్ డే ఎప్పుడంటే థర్స్‌డే అవుతుంది. ఓకే. 30థ్ ఈస్ ద లాస్ట్ వర్కింగ్ డే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ జూన్ యొక్క పీరియడ్స్‌ని క్లోజ్ చేసేస్తాం. మీన్స్ ఐ వాంట్ టు క్లోజ్ ద పీరియడ్స్. ఈ పీరియడ్స్‌ని ఓకే. ఐ కెన్ క్లోజ్. బట్ ద పీరియడ్స్ ఆర్ రిలవెంట్ ఫర్ వాట్? అంటే ఈ పీరియడ్స్‌ని దేనికి సంబంధించి నేను కంట్రోల్ చేస్తున్నా. అంటే ఇక్కడ నేను అసెట్స్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేశాను. ఓకే. మీన్స్ అసెట్స్‌కి సంబంధించి ఏదైనా గాని ఫిక్స్డ్ అసెట్స్‌కి సంబంధించి నేను ఒక అసెట్‌ని పర్చేజ్ చేశాను. దాన్ని నేను సిస్టమ్‌లో రికార్డ్ చేయాలనుకుంటున్నా ఆ ఎంట్రీని, ఆ ఇన్వాయిస్‌ని. సో అప్పుడు ఏమవుతుందంటే దెన్ సిస్టమ్ ఆల్రెడీ పీరియడ్ అంటే మనము జూన్ మంత్‌లో ఆ ట్రాన్సాక్షన్ జరిగింది. సో కానీ మనం మర్చిపోయాము. నౌ ఇఫ్ ఐ వాంట్ టు పోస్ట్ ద ట్రాన్సాక్షన్ అంటే ఈ అసెట్‌కి సంబంధించి ట్రాన్సాక్షన్స్‌ని సేమ్ ఎంట్రీని జూన్‌లో పోస్ట్ చేయాలంటే దెన్ సిస్టమ్ విల్ నాట్ అలో. దెన్ నెక్స్ట్ ఏంటంటే దెన్ ద యూజర్స్ కెన్ ఏబుల్ టు పోస్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ జులై ఓన్లీ. ఓకే. దానికి కూడా ఆల్టర్‌నేటివ్ సొల్యూషన్ అనేది ఉంది. నేను అది ముందు మీకు కవర్ చేస్తాను. ఓకే. నౌ కంట్రోల్స్. నౌ అకౌంట్ వైస్‌గా కంట్రోల్ చేస్తున్నాను ఇక్కడొచ్చేసి. సపోజ్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ కస్టమర్స్. For okay, sorry, I'll take it as a only here for assets. Then I'll give the one more example. ఇక్కడ I'll take the same variant. Okay, ఇక్కడ నేను వచ్చేసి పీరియడ్ 4 పెడతాను. ఎందుకంటే నౌ వి ఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ జులై ఓన్లీ. ఓకే. నౌ ఇక్కడ నౌ ఈ రోజు మన డేట్ వచ్చేసి 5th ఆఫ్ జులై. ఐ విల్ టేక్ ఈజ్ అ కస్టమర్స్. ఓకే. కస్టమర్స్‌కి సంబంధించి నేను స్టిల్ జూన్ పీరియడ్‌ని ఓపెన్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే బికాజ్ వి వాంట్ టు పాస్ సమ్ అడ్జస్ట్‌మెంట్ ఎంట్రీస్. అంటే నేను మేబీ 5th ఆఫ్ జులై రోజు నేను కస్టమర్‌కి సంబంధించి అకౌంట్స్‌ని క్లోజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే. అప్పుడు సిట్యుయేషన్ ఏంటి? దెన్ ఇక్కడొచ్చేసి 3 3 మీన్స్ జూన్ పీరియడ్ 2022. దెన్ ఇక్కడ కూడా నేను మెన్షన్ చేశాను ఏందంటే 3. ఓకే. సో నౌ 3 ఇస్తున్నారు. మేబీ మీరు క్వెషన్ అడగచ్చు సార్ మీరు 3 ఇస్తున్నారు. సో మరి బిజినెస్ యూజర్స్ వచ్చేసి 4థ్ పీరియడ్‌లో పోస్ట్ చేయాలి అంటే ఓకే. దెన్ ఎవ్రీబడీ కెన్ ఏబుల్ టు పోస్ట్. అంటే ఇప్పుడు జూన్ పీరియడ్‌లో ఇక్కడ ఓపెన్ ఉంది. ఈ కస్టమర్‌కి సంబంధించి అడ్జస్ట్‌మెంట్ ఎంట్రీస్‌కి. ఇక్కడ పీరియడ్ నేను జూనే ఇచ్చాను. కానీ ఎవరికి పడితే వాళ్ళకి ఆథరైజేషన్ ఉండదిక్కడ. దెన్ ఎట్లా కంట్రోల్ హౌ టు కంట్రోల్ అంటే దెన్ can come here in the last here's the authorization group. So security అనేటువంటి separate team ఉంటుంది. They are going to provide the authorization. అంటే పర్టిక్యులర్ పర్సన్స్ కి మాత్రమే ఆథరైజేషన్ అనేటువంటిది సెక్యూరిటీ టీమ్ ప్రొవైడ్ చేస్తారు. ఆ సెక్యూరిటీ ఆథరైజేషన్ గ్రూప్ అనేటువంటిది ఇక్కడ అసైన్ చేస్తారు. అంటే ఆ గ్రూప్ లో ఎవరెవరు ఐడీస్ ఉన్నాయో ఓన్లీ దోస్ పీపుల్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఓన్లీ దే కెన్ ఏబుల్ టు పోస్ట్. అంటే ఈ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ కి సంబంధించి ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే పోస్ట్ చేయగలరు. అంటే హౌ వి కెన్ కంట్రోల్ అంటే ఎవరు పడితే వాళ్ళు పోస్ట్ చేయకూడదు ఇక్కడ. సో ఆ విధంగా మనల్ని ఈచ్ అకౌంట్ వైజ్ వి కెన్ హ్యావ్ ద కంట్రోల్స్. మీన్స్ this the functionality is given by the SAP. Now okay, once అంటే మనకు ఎప్పుడైతే మనకు అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పాస్ అయిపోయిన తర్వాతకి then they will close the periods for the month of June, then they will keep open only current month periods. Remember this is the important one. Then I'll give the same thing. Then these special periods are quite common. Then okay, ఇక్కడ then okay, ఇది మీకు క్లియర్. ఇప్పుడు అకౌంట్ వైస్‌గా నేను ఎలా కంట్రోల్ చేయగలను. ఎయిదర్ అసెట్స్ వైస్‌గా మనం కంట్రోల్ చేయొచ్చు. కస్టమర్ వైస్‌గా, వెండర్ వైస్‌గా, మెటీరియల్ వైస్, జీఎల్ వైస్. ఓకే. ఇది కాకుండా దెన్ దేర్ ఈస్ వన్ మోర్ ఆప్షన్ ఈస్ దేర్. మీన్స్ ప్లస్. ఇఫ్ ఐ గివ్ ప్లస్
Okay, then it is no need to give all this. Means plus means it is applicable for all, means either it's applicable for, అంటే ఈ ప్లస్ అనేటువంటిది ఏంటంటే ఇట్ విల్ బి అప్లికబుల్, అది కస్టమర్స్ కి వెండర్స్ కి ఏ పోస్టింగ్స్ అయినా కానీ ఓకే ప్లస్ అనేటువంటిది అప్లికబుల్ అవుతుంది స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ప్లస్ దెన్ యూ కెన్ గివ్ ద ఈచ్ అకౌంట్ వైజ్ ద కంట్రోల్స్ యూ కెన్ కాన్ఫిగర్. బట్ రియల్ టైంలో ఎలా చేస్తారంటే ఐ విల్ షో యూ ద ఎగ్జామ్. ఓకే సారీ, show you in real time lo ela untundante, then D is for customer, K is for the vendor, then the same కరెంట్ పీరియడ్ ఓన్లీ నేను ఓపెన్ చేస్తాను. దెన్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఒక పీరియడ్ ని క్లోజ్ చేసి మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. వెన్ వి విల్ బి దేర్ ఇన్ టు ద ప్రాక్టికల్ సెషన్, మేబీ టుమారో వి విల్ బి దేర్. ఓకే, ఐ విల్ టేక్ ద సేమ్ వేరియంట్. దెన్ M మెటీరియల్, then GL account, the last one is a pending, is a GL. Yes, is for the GL account. Okay. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో జస్ట్ ప్లస్ కూడా నేను కాన్ఫిగరేషన్ చేస్తాను. ప్లస్ ఐ విల్ గివ్ ద ప్లస్ మీన్స్ ఇట్స్ అప్లికబుల్ ఫర్ ఆల్ అకౌంట్స్. దెన్ ఓకే, ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటానంటే మనము జిఎల్ అకౌంట్స్ కి సంబంధించి మనము నేర్చుకోబోయే మాడ్యూల్ ఏంటంటే జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. సో జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ కి సంబంధించి నేను పీరియడ్ 3నే పెడతాను. ఓకే, దెన్ వెదర్ సిస్టమ్ విల్ అలో ఆర్ నాట్. కానీ మనం ఉన్నది 4th పీరియడ్ లో ఉన్నాము, కానీ మనం జనరల్ లెడ్జర్ అకౌంట్ కి సంబంధించి మనము జూన్ పీరియడ్ నే ఓపెన్ లో పెట్టినాము. ఓకే, ఫర్ అవర్ టెస్టింగ్ పర్పస్ ఆర్ మనం ఓకే హౌ సిస్టమ్ ఈస్ గోయింగ్ టు బిహేవ్. సో దాని గురించి మనం అర్థం చేసుకోవడానికి. దెన్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం మాస్కింగ్ అనేటువంటిది ఇవ్వాలి ఫ్రమ్ అకౌంట్. ఓకే, ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఫంక్షనాలిటీ ఏంటంటే ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ నౌ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ద జిఎల్ అకౌంట్ కి సంబంధించి నిన్న మనం ఏం చేశామంటే 1 సిరీస్ వచ్చేసి జిఎల్ అకౌంట్ కి సంబంధించి మనము సిరీస్ పెట్టాం జిఎల్ అకౌంట్స్ కి. నౌ నాకు పర్టికులర్ ఈ జిఎల్ అకౌంట్ కి సంబంధించి మాత్రమే ఈ జూన్ పీరియడ్ అప్లికబుల్. అంటే ఈ జూన్ పీరియడ్ లో ఈ జిఎల్ అకౌంట్ కి మాత్రమే నేను పోస్టింగ్స్ చేయాలి. అంటే వేరే జిఎల్ అకౌంట్స్ కి పోస్ట్ చేయకూడదు అన్నప్పుడు ఓకే వాట్ ఈస్ ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ అంటే వీ కెన్ కంట్రోల్ ఈవెన్ జిఎల్ అకౌంట్ వైజ్ ఆల్సో. Okay, now I don't want to post the entries into the other GL account. So how it can be possible? Again, based on the authorization group only. Okay, so రిమూవ్ చేసేస్తాను, అది మనకు ఇప్పుడు అవసరం లేదు. దెన్ ఇక్కడ జస్ట్ జెడ్ అనేది ఇచ్చేస్తాను, ఎందుకంటే వితౌట్ ఓకే అప్పర్ లిమిట్. ఓకే ఓకే, ఫస్ట్ we need to give the plus. I think that is the reason system is NL3 already exist. Okay, what is ours? ఓకే, ఐ థింక్ నిన్న మనం చేసిన ఒక్క నిమిషం. ఓకే, సో విల్ డిఫైన్. ఓకే డిఫైన్. ఓకే ఓకే, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని డిఫైన్ చేసి దెన్ విల్ అసైన్ దిస్ టు కంపెనీ కోడ్. Okay, this one, then TP TR0 TS0 have given TP0 TS, this one. Okay okay, then go to open and close your posting periods, will take the new one. Okay, this is the one. Ours is a first I'll map the plus, then no need to give the any GL account control. I'll give from period is a I'll give is a from period, then I'll give is a 4th period only.
then the same. Here I'll give is a control for the GL account. Okay, GL account కి మనం ఏం చెప్పుకున్నాము, మనము పీరియడ్ అనేటువంటిది ఓన్లీ జూన్ పీరియడ్ ఓపెన్ లో పెడతాం. లెట్స్ సీ వెదర్ హౌ సిస్టమ్ ఈస్ గోయింగ్ టు బిహేవ్. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్, డి మీన్స్ కస్టమర్, గివ్ ద సేమ్. Then K for vendor, then M for material, M for material, okay. Then the next one is the EA, assets is a pending. A is for assets. Now do not enter the account number for the masking. Okay. Specify the upper limit. Okay. సో ఇక్కడ నేను జెడ్ అని ఎందుకు ఇస్తున్నానంటే ఇట్స్ అప్లికబుల్ ఫర్ ఆల్ అకౌంట్స్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు కంట్రోల్ ద పర్టికులర్ అకౌంట్. సో దట్ ఈస్ ద రీజన్ ఐ హావ్ గివెన్ ఇస్ జెడ్ హియర్, మీన్స్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఆల్ అకౌంట్స్. సో అందుకోసమని నేను జస్ట్ కంట్రోల్, మనకు ఏ పర్టికులర్ జిఎల్ అకౌంట్ మనకి కంట్రోల్ అనేటువంటిది మనకు అవసరం లేదు. సో దెన్ సేవ్ ఇట్. ఓకే, నౌ so now we have created the posting period variant. That posting period variant we have assigned to company code. Then with combination of the variant, then we have created the open and closed posting periods. So remember students, this is the month end activity. Means మనకు ఎందుకు ఇది మంత్ ఎండ్ యాక్టివిటీ అవుతుందంటే, మనము ఎప్పుడైతే మనకు పీరియడ్ అనేటువంటిది క్లోజ్ అయిపోతుందో, దెన్ వి నీడ్ టు క్లోజ్ ద ప్రీవియస్ పీరియడ్. అంటే మనకి ఏదైతే పీరియడ్ క్లోజ్ అయిపోతుందో లాస్ట్ డే ఆఫ్ ద మంత్ రోజు ఏంటంటే, మనం ఉన్న పీరియడ్ ని క్లోజ్ చేసి మనము కొత్త పీరియడ్ అనేటువంటిది ఓపెన్ చేస్తాం. అంటే ఇట్ మీన్స్ ద న్యూ పీరియడ్ ఫర్ ద అప్కమింగ్ మంత్. సో నెక్స్ట్ మంత్ కి మనము దానికి సంబంధించి పీరియడ్ అనేటువంటిది మనము ఓపెన్ చేస్తాం. సో దట్ ఈస్ ద మీన్ ఆఫ్ దట్ వన్. సో ఇది మనము మంత్ ఎండ్ లో మాత్రమే మనం పర్ఫామ్ చేస్తాం. ఎందుకంటే ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మంత్ ఎండ్ యాక్టివిటీ. అండ్ ఆల్సో రియల్ టైంలో ఇది మేబీ బిజినెస్ పీపుల్ చేయొచ్చు, లేదా కన్సల్టెంట్ అయినా చేయొచ్చు. దేర్ ఇస్ అ డిఫరెంట్ అది డిపెండ్స్ ఆన్ ఆర్గనైజేషన్ యొక్క రిక్వైర్మెంట్. వాళ్ళు ఎలా, ఐ మీన్ హౌ దే వాంట్ టు, ఓకే, హూ ఈస్ గోయింగ్ టు ఓపెన్ ద పీరియడ్స్ ఆర్ హూ ఈస్ గోయింగ్ టు క్లోజ్ ద పీరియడ్స్, దట్ విల్ బి డిసైడెడ్ బై ద ఆర్గనైజేషన్. ఓకే, ఆర్గనైజేషన్ పీపుల్ అనేటువంటి వాళ్ళు డిసైడ్ చేస్తారు. నౌ దెన్ what is the next one? Okay, now we have seen the define and open and closed posting periods. This we have already defined, and we have, okay, just explanation what I have given. Posting period entry at the end of, okay, see, that's what మనం పోస్టింగ్ పీరియడ్ మనం ఏదైతే చేంజెస్ చేస్తున్నామో, పోస్టింగ్ పీరియడ్స్ ఎంట్రీ అట్ ద, ఓకే, ఎండ్ యూజర్ ఏరియా. అంటే మనము 2 ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉన్నాయి మనకు వచ్చేసి. అంటే మనము ఇఫ్ యు నో ద ట్రాన్సాక్షన్ కోడ్, ఇదేంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ OB52 ట్రాన్సాక్షన్ కోడ్. ఒక ట్రాన్సాక్షన్ కోడ్ ఉంది, మనం డైరెక్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మనం ఇక్కడికి వచ్చేసి మనం పీరియడ్స్ ని ఓపెన్ అండ్ క్లోజ్ చేయొచ్చు. ఆప్షన్ నంబర్ 1. దెన్ ఆప్షన్ నంబర్ 2 ఏంటంటే, దెన్ వీ హ్యావ్ ద వన్ మోర్ ట్రాన్సాక్షన్ కోడ్. అంటే దిస్ ఈజ్ ఆల్సో ఈజ్ రిప్రజెంటింగ్ ద సేమ్ ట్రాన్సాక్షన్ కోడ్. ఇది కూడా సేమ్ ఫంక్షనాలిటీనే, కానీ ఇది ఎండ్ యూజర్ కి యాక్సెస్ ఉంటుంది, ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్ కోడ్. నౌ సి, this is also the same transaction code. Okay, now maybe your question, now you can see this is the transaction code, the transaction code, but both transaction codes functionality is the same. Okay, రెండిటికి functionality వచ్చేసి సేమే. Okay, there is no changes in between both. Okay, this ఇది మనకు just for your information only, this is just for your information. Okay, now, okay,
సో నౌ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, డాక్యుమెంట్ టైప్ అండ్ నంబర్ రేంజెస్. ఓకే, అంటే డాక్యుమెంట్ టైప్స్ అంటే ఏంటి, నంబర్ రేంజెస్ అంటే ఏంటి. ఓకే, సో ద డాక్యుమెంట్ టైప్స్ అండ్ నంబర్ రేంజెస్. నౌ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్మాల్ ఎగ్జాంపుల్ అనేటువంటిది ఇస్తాను. నౌ అవర్ ఆర్గనైజేషన్ బిజినెస్ ఈజ్ ఏ, లెట్స్ సే మన ఆర్గనైజేషన్ యొక్క బిజినెస్ ఏంటంటే పర్చేజెస్, సేల్స్ అనుకోండి. ఓకే, నౌ మనము వెండర్ నుంచి మనము పర్చేజ్ చేస్తాము. ఓకే, పర్చేజ్ చేసినప్పుడు ఐ వాంట్ టు, అంటే మనం ఆ పర్చేజ్ చేసినటువంటి ఆ ఇన్వాయిస్ కాపీని మనం ఎప్పుడైతే సిస్టంలోకి ఎంటర్ చేస్తున్నామో, దట్ ఇన్ఫర్మేషన్ వి వాంట్ టు రికార్డ్ ఆర్ వి వాంట్ టు ఐడెంటిఫై విత్ పర్టిక్యులర్ ఐడెంటిఫికేషన్. అంటే మనం ఆ వెండర్ ఇన్వాయిస్‌ని ఐడెంటిఫై చేయడానికి ఏంటంటే, సపోజ్ మన దగ్గర ఒక 100 బిల్స్ ఉన్నాయి. ఆ బిల్స్‌లో మేబీ డిఫరెంట్ డిఫరెంట్, ఒకటి జీఎల్‌కి సంబంధించి, వెండర్‌కి సంబంధించి, కస్టమర్‌కి సంబంధించి అయ్యుండొచ్చు. ఓకే, నౌ మనం ఇప్పుడు అన్నీ కలిపి ఒకటే ఇప్పుడు అన్నీ కలిపి ఒకటేసారి మనము సిస్టమ్‌లో ఎంటర్ చేస్తే, మనం ఏ ట్రాన్సాక్షన్ దేనికి సంబంధించి అనేది దెన్ వి కెనాట్ ఐడెంటిఫై. సో టు డిఫరెన్షియేట్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. మీకొచ్చేసి మీ క్లాస్‌లో వచ్చేసి ఒక 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి మీకు. ఓకే, 6 సబ్జెక్ట్స్‌కి సంబంధించి మీరు ఒకటే నోట్‌బుక్ మెయింటైన్ చేసినారంటే, మీరు ఏ టాపిక్‌ని ఎక్కడ రాసుకున్నారనేటువంటిది మీరు ప్రతి టైమ్, మీరు ఎవ్రీ టైమ్ యూ నీడ్ టు గో బ్యాక్ అండ్ యూ నీడ్ టు రెఫర్ ద నోట్‌బుక్. ఓకే, అదే విధంగా దానికి అనుగుణంగా మీరేంటంటే సెపరేట్‌గా మీరు ప్రతి సబ్జెక్ట్‌కి మీరు సెపరేట్ ఒక నోట్‌బుక్ పెట్టుకున్నారంటే, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ నోట్‌బుక్ దేనికి సంబంధించినది ఎగ్జాంపుల్. అదే విధంగా మన సిస్టమ్‌లో ఏంటంటే, వి ఆర్ గోయింగ్ టు డిఫరెన్షియేటింగ్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఓకే, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటంటే, మనకు వెండర్ ఇన్వాయిస్‌లు గాని, వెండర్ క్రెడిట్ మెమోలు గాని, మనం వెండర్‌కి కొంత అమౌంట్ అనేది పే చేసినాము. ఆ పే చేసినప్పుడు కూడా మనం ఎలా దాన్ని సెపరేట్‌గా రికార్డ్ చేయాలి ఆ పేమెంట్‌ని. అంటే వి వాంట్ టు ఐడెంటిఫై ఈ విత్ సెపరేట్ ఐడెంటిఫికేషన్. సెపరేట్ ఐడెంటిఫికేషన్ మనకు ఎలా వస్తుంది అనంటే, సో in SAP there is an option, means we need to create the number ranges for the document type. అంటే document type is nothing but a, okay, document type is nothing but a vouchers. Vouchers అంటే మనకు టు డిఫరెన్షియేట్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇంటు ద సిస్టమ్. ఓకే, అది ఎలా ఉంటుంది అనేటువంటిది మీకు నేను ఎగ్జాంపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. సిస్టమ్‌లో వచ్చేసి నౌ ఐ విల్ ఓపెన్. ఓకే, స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఇంకా మనం అక్కడికెళ్ళలేదు. కానీ నేను మీకు చూపిస్తాను. FB03. సో, మనం ఇంకా FB03 ట్రాన్సాక్షన్ కోడ్ వరకు ఎళ్ళలేదు. ఎందుకంటే టు డిస్‌ప్లే ద ట్రాన్సాక్షన్స్. అంటే ఇక్కడ మనం FB03 ఏంటంటే, మనం ఏదైతే సిస్టమ్‌లో ఎంట్రీ చేశామో, సో, ఆ ట్రాన్సాక్షన్స్‌ని మనం ఇక్కడ డిస్‌ప్లే చేయొచ్చు. ఓకే, అవి ఎలా ఉంటాయి అనేటువంటిది నేను ఒక్కసారి మీకు చూపిస్తాను. ఐ విల్ క్రియేట్ వన్ మోర్ సెషన్. స్టాప్ ద ట్రాన్సాక్షన్. ఓకే. ఓకే. FBL5N వేరే దానికెళ్తాను. ఒక్కసారి మీకు చూపిస్తాను. FBL3N ఫస్ట్ విల్ సీ. కంపెనీ కోడ్ వచ్చేసి తీసుకుంటాను. జస్ట్ జీఎల్ అకౌంట్ ఏదో ఒకటి తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఓకే. జస్ట్ డిస్‌ప్లే కెమెరా. ఓకే. చేంజ్. ఓకే. సో, మనకు జీఎల్ అకౌంట్‌కి సంబంధించి ఓకే, ఇక్కడ చూడండి మీరు. జీఎల్ అకౌంట్‌కి సంబంధించి ఏదైతే డాక్యుమెంట్స్ పోస్ట్ అయినాయో, వాటిని మనం ఐడెంటిఫై చేస్తామంటే, డాక్యుమెంట్ టైప్ విత్ ఎస్ఏ ఆర్ ఏఎఫ్, ఏబీ. ఏబీ అనే ఓకే, ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ. బట్ ఇన్ జనరల్ ద జీఎల్ అకౌంట్ డాక్యుమెంట్ టైప్ ఈస్ ఎ ఎస్ఏ. ఓకే, ఎప్పుడైతే మనము డాక్యుమెంట్ టైప్ ఎస్ఏని చూస్తామో, ఓకే, దిస్ డాక్యుమెంట్ ఈస్ బిలాంగ్స్ టు జీఎల్ అకౌంట్ పోస్టింగ్. ఓకే, జస్ట్ డబుల్ క్లిక్ ఇట్. ఓకే, డాక్యుమెంట్ ఎలా ఉంటుందో ఒక ఓవర్ వ్యూ అనేటువంటిది చూపిస్తాను. జస్ట్ డిస్‌ప్లే దిస్ డాక్యుమెంట్.
నౌ ఇక్కడ చూడండి మీకు ఈ డాక్యుమెంట్ మీకు ఏ దాంతో పోస్ట్ అయింది. నౌ ద మూమెంట్ ఇఫ్ యూ సీ దట్ దిస్ డాక్యుమెంట్ వి షుడ్ నో ఓకే వాట్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్ ఈస్ దిస్. మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే మనకు సిస్టమ్‌లో ఎవ్రీడే లాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. బట్ వి వాంట్ టు నో వాట్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్ ఈస్ దిస్. మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే దెన్ యూ కెన్ సీ హియర్. నౌ యూ కెన్ సీ హియర్ జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ అంటే ఈ పర్టిక్యులర్ పోస్ట్ ఏదైతే చేసినామో సిస్టంలో దిస్ డాక్యుమెంట్ ఈస్ రిలవెంట్ ఫర్ ద జిఎల్ అకౌంట్ పోస్టింగ్ ఓకే జనరల్ లెజర్ అకౌంటింగ్ అండ్ విత్ దిస్ కాంబినేషన్ ఆఫ్ వాట్ ఈస్ ద డాక్యుమెంట్ నంబర్ ద డాక్యుమెంట్ నంబర్ ద this is a nothing but a voucher number your bill number this one okay in outside we can call it as a bill number then in SAP we can call it as a document number okay then that is the relationship between that okay మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం పర్టికులర్ డాక్యుమెంట్ అంటే ఓకే ఈ డాక్యుమెంట్ చూడంగానే మనకు అర్థమైపోతుంది ఓకే దిస్ డాక్యుమెంట్ వచ్చేసి ఈ డాక్యుమెంట్ మనకు జిఎల్ అకౌంట్ కి సంబంధించి ఓకే ఇది ఏ డాక్యుమెంట్ నంబర్ తో పోస్ట్ అయింది వాట్ ఈస్ ద వోచర్ నంబర్ అంటే ఇది వచ్చేసి ఇది దీని డాక్యుమెంట్ నంబర్ దెన్ మనం దీన్ని ఎలా సిస్టమ్ లో మ్యాప్ చేస్తామంటే దెన్ లెట్స్ సి okay that is the mean of that one okay document types and number ranges see what is the use of document type see remember the document types are nothing but to differentiate the business transactions అంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఓకే డివైడ్ చేయడానికి మనము SAP లో మనకు ఫంక్షనాలిటీ ఏంటంటే డాక్యుమెంట్ టైప్స్ అనేటువంటిది ఫంక్షనాలిటీ ఉంది ఆ వోచర్ నంబర్స్ ని మనం ఎలా రికార్డ్ చేస్తామంటే నంబర్ రేంజ్ నంబర్ డాక్యుమెంట్ నంబర్ సో దాన్ని మనం సిస్టమ్ లో ఎలా మ్యాప్ చేస్తాం అనేటువంటి దాని గురించి మనం చూద్దాం దెన్ ఓకే నౌ ఇక్కడ SA డాక్యుమెంట్ టైప్ జస్ట్ యూ హ్యావ్ సీన్ this document type this posting is a relevant for the GL account posting now I will open the new screen let it be the same screen then transaction code OBA7 means if you know the path you can directly you can reach even I have mentioned here path also if you want to here it is there see OBA7 transaction code instead of this one if you know the path I need either you can go by the path also okay now I know the transaction code that is the reason straightforward I came here okay సో ఇక్కడికి వచ్చేసాను నౌ మనకి ఎస్ఏపిలో ఏమేమి డాక్యుమెంట్స్ ఉంటాయి మనకు ఎప్పుడైతే అసెట్ కి సంబంధించి పోస్టింగ్స్ ఏమైనా జరుగుతున్నాయి అనుకో మన సిస్టంలో అప్పుడు మనకు వాటికి సంబంధించి డాక్యుమెంట్లు ఏంటంటే ఓన్లీ ఏ సిరీస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ అసెట్ పోస్టింగ్ ఇక్కడ చూడండి అసెట్ పోస్టింగ్స్ అకౌంటింగ్ డాక్యుమెంట్ డిప్రిషియేషన్ పోస్టింగ్ నెట్ అసెట్ పోస్టింగ్ ఈ డాక్యుమెంట్ టైప్స్ ని మాత్రమే మనం అసెట్ పోస్టింగ్స్ కి సిస్టమ్ ఆటోమేటికలీ ఇట్ విల్ యూజ్ ఓకే ఈ డాక్యుమెంట్ టైప్స్ ని ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఇక్కడ మనకు 1 2 3 4 5 ఉన్నాయి ఈ 5 కాకుండా నాకు కొత్తగా రిక్వైర్మెంట్ ఉంది బిజినెస్ కి ఇవి కాకుండా ఐ మీన్ ద వాట్ స్టాండర్డ్ SAP ప్రొవైడెడ్ ఇవి బిజినెస్ కి సరిపోవట్లేదు దెన్ వీ కెన్ క్రియేట్ ద న్యూ డాక్యుమెంట్ టైప్స్ ఆల్సో రిమెంబర్ మనం కొత్త డాక్యుమెంట్ టైప్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అదే విధంగా డి ఈజ్ ఫర్ కస్టమర్ డాక్యుమెంట్స్ ఈ కస్టమర్ ఇన్వాయిస్ ఇక్కడ చూడండి మా కస్టమర్ ఇన్వాయిస్ ఎలా ఐడెంటిఫై చేస్తావు ఇది కస్టమర్ ఇన్వాయిస్ అంటే ఏదైతే డాక్యుమెంట్ డిఆర్ తో పోస్ట్ అయిందో అది కస్టమర్ ఇన్వాయిస్ దెన్ డీజెడ్ తో పోస్ట్ అయిందో అది కస్టమర్ పేమెంట్ ఓకే మనం SAP లో మనం ఈ విధంగా మనము డాక్యుమెంట్ టైప్ అంటే ఏంటి ద నేచర్ ఆఫ్ డాక్యుమెంట్ ఏంటి సో బేస్డ్ ఆన్ ద డాక్యుమెంట్ టైప్ వి కెన్ ఐడెంటిఫై ఆర్ వి కెన్ అండర్స్టాండ్ ఓకే నౌ డాక్యుమెంట్ టైప్ అనేటువంటిది మనం తెలుసుకున్నాం నెక్స్ట్ ఏంటంటే ఈ డాక్యుమెంట్ కి మనం సిస్టంలో ఎంటర్ చేసినప్పుడు డాక్యుమెంట్ నంబర్ అంటే వోచర్ నంబర్ అనేటువంటిది జనరేట్ అవుతుంది ఓకే హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హౌ సిస్టమ్ విల్ అండర్స్టాండ్ అంటే ఈ డాక్యుమెంట్ టైప్ వచ్చేసి ఈ నంబర్ రేంజ్ అంటే ఈ వోచర్ నంబర్ జనరేట్ చేయాలనేటువంటిది సిస్టమ్ ఎలా అర్థం చేసుకుంటుంది హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు కంట్రోల్ ఓకే నేను వచ్చేసి జనరల్ లెడ్జర్ కి సంబంధించి ఈ డాక్యుమెంట్ తీసుకుంటాను జిఎల్ డాక్యుమెంట్ కి సంబంధించి నేను ఒక డాక్యుమెంట్ టైప్ తీసుకుంటాను ఎస్ఏ నౌ ఎస్ఏని డబుల్ క్లిక్ చేస్తే లేదంటే ఎస్ఏ సెలెక్ట్ చేసుకొని జస్ట్ గో టు డీటెయిల్స్ బటన్ చూడండి ఇక్కడ నౌ డాక్యుమెంట్ టైప్ ఇస్ ఎస్ఏ అండర్ దిస్ ఈ డాక్యుమెంట్ టైప్ లో మనకు నంబర్ రేంజ్ 01 అనేటువంటిది అసైన్ చేశారు ఓకే ఈ 01 లో మనము ఇక్కడ చూడండి ఆ 01 అనేటువంటిది మనం నంబర్ రేంజెస్ మనము మెయింటైన్ మీన్స్ ద డాక్యుమెంట్ టైప్స్ ఆల్సో అట్ క్లయింట్ లెవెల్ మీన్స్ ఆ డాక్యుమెంట్ టైప్స్ మనకి ఏవైతే ఉన్నాయో ఒక చోట నువ్వు చేంజ్ చేసావు అనుకో డాక్యుమెంట్ టైప్ లో ఏదైనా చిన్న చేంజెస్ ఇట్స్ అప్లికబుల్ ఫర్ ఆల్ కంపెనీ కోడ్స్ దెన్ TS01 I'll give the company code I'll explain the logic once again okay who is going to join
ఓకే. నౌ 01 నంబర్ రేంజ్ అనేది ఇస్తున్నాను. ఫైనాన్షియల్ ఇయర్ 2022 మనం ఏ ఫైనాన్షియల్ ఇయర్‌లో ఉన్నాం. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. సో, ఈ నంబర్ రేంజ్ అనేటువంటిది ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్‌కి మాత్రమే అప్లికబుల్. థిస్ నంబర్ రేంజ్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ థిస్ పర్టిక్యులర్ ఫైనాన్షియల్ ఇయర్ ఓన్లీ. ఓకే. నౌ the number ranges are two types. One is the internal number range, another one is the external number range. అంటే ఇంటర్నల్ నంబర్ రేంజ్ ఉంటుంది, ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ ఉంటుంది. ఇంటర్నల్ నంబర్ రేంజ్ అంటే ఏంటంటే సపోజ్ మనము డాక్యుమెంట్ నంబర్ 1ని మనం ఆల్రెడీ యూజ్ చేసినాం. అంటే మనం ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసినప్పుడు సిస్టమ్‌లో 1తో ఆల్రెడీ డాక్యుమెంట్ జనరేట్ అయిపోయింది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకొక డాక్యుమెంట్ నంబర్ జనరేట్ అయిపోయింది. లాస్ట్‌లో 7345 ఆల్రెడీ ఈ ట్రాన్సాక్షన్‌కి యూజ్ చేసినాం. దెన్ ద నెక్స్ట్ పోస్టింగ్‌కొచ్చేసి 7346 అనేటువంటిది సిస్టమ్ ఆటోమేటిక్‌గా ప్రపోజ్ చేస్తుంది. ఎందుకంటే సిస్టమ్ ఆటోమేటికల్లీ ఇట్ విల్ డిటర్మైన్. అంటే ఆ నంబర్‌ని అలొకేట్ చేస్తుంది సిస్టమ్‌కి. దాన్ని మనం ఏమంటామంటే ఇంటర్నల్ నంబర్ రేంజ్. అంటే ఇంటర్నల్లీ సిస్టమ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ వన్. నో మాన్యువల్ ఇంటర్వెన్షన్. అంటే మన యొక్క యాక్షన్ ఏం లేకుండా ఆటోమేటిక్‌గా సిస్టమ్ అనేటువంటిది ఈ నంబర్‌ని ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. దెన్ దెన్ దెర్ ఇస్ ఎ నెక్స్ట్ వన్ ఇస్ ఎ ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్. ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే డాక్యుమెంట్‌ని పోస్ట్ చేస్తున్నామో మనము మాన్యువల్‌గా డాక్యుమెంట్ నంబర్ అనేటువంటిది మెయింటైన్ చేయాలి. అంటే మనము ఇవ్వాలి. మనం మాన్యువల్‌గా ఆ డాక్యుమెంట్ నంబర్ స్పెసిఫై చేయాలి. ఈ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్‌కొచ్చేసి నాకు ఏ నంబర్ కావాలి అంటే మనం పర్టిక్యులర్‌గా మాన్యువల్‌గా ఆ నంబర్ అనేటువంటిది స్పెసిఫై చేయాలి. సో, 90% ఆఫ్ ద డాక్యుమెంట్స్ ఇన్ ఎస్ఏపి ఇట్ విల్ బి ఓన్లీ ఇంటర్నల్ నంబర్ రేంజ్. ఇంటర్నల్ నంబర్ రేంజ్ ఎందుకు అంటే సిస్టమ్ ఆటోమేటికల్లీ ఇట్ విల్ టేక్ ఇట్ అండ్ ఇట్ విల్ జనరేట్ ద నంబర్. ఓకే. నో మాన్యువల్ ఇంటర్వెన్షన్ టు బి రిక్వైర్డ్. ఓకే. అందుకోసం అన్నట్టు మోస్ట్ ఆర్ ద డాక్యుమెంట్ టైప్స్ మనము ఇంటర్నల్ గానే ఇచ్చుకుంటాం. ఓకే. నౌ ఇక్కడ లాజిక్ మీరు అర్థం చేసుకోవాల్సింది. నౌ రిమెంబర్ ఇంకొకటి మీరు మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. మనము డాక్యుమెంట్ టైప్స్, నంబర్ రేంజెస్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ కాదు. రిమెంబర్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఎందుకంటే ఫర్ నంబర్ రేంజెస్ ఓకే. సిస్టమ్ విల్ నాట్ జనరేట్ ఎనీ ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్. అంటే దాని మీనింగ్ ఏందంటే ఏదైతే నంబర్ రేంజెస్ నేను ఇక్కడ క్రియేట్ చేశానో ఐ కెన్ నాట్ ట్రాన్స్‌పోర్ట్. అంటే మనం ఇప్పుడు 800 క్లయింట్‌లో ఉన్నాము. ఈ 800 క్లయింట్ నుంచి నాకు సపోజ్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 810 క్లయింట్‌కి గాని, 812 క్లయింట్‌కి గాని ట్రాన్స్‌పోర్ట్ చేయాలంటే దెన్ వి కెన్ నాట్. అంటే మనం పాసిబుల్ కాదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ట్రాన్స్‌పోర్ట్ ద నంబర్ రేంజెస్ ఫ్రమ్ వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్. సో, మనం ఏం చేయాలి అంటే వి నీడ్ టు గో అండ్ వి నీడ్ టు డిఫైన్ మాన్యువల్లీ. ఓకే. రిమెంబర్. ఓకే. అందుకోసమని మనకిక్కడ ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ అనేటువంటిది సిస్టమ్ అడగట్లేదు. దెన్ ద లాజిక్ ప్లీజ్ అండర్‌స్టాండ్ ద లాజిక్. ద నంబర్ రేంజ్ ఈస్ ఎ 01. ఓకే. థిస్ నంబర్ రేంజ్ దెన్ థిస్ నంబర్ రేంజ్ ఆ నంబర్ రేంజ్ 01 అనేటువంటిది మనకి డాక్యుమెంట్ టైప్‌లో అసైన్ చేసినాము. ఈ నంబర్ రేంజ్‌కి మన కంపెనీ కోడ్ కాంబినేషన్‌తో మనము నంబర్ రేంజెస్ అనేటువంటిది మనము మెయింటైన్ చేసుకున్నాం ఇక్కడ. దిస్ ఈస్ ద లాజిక్. సో, ఈ లాజిక్‌ని బేస్ చేసుకొని సిస్టమ్ ఇట్ విల్ ఐడెంటిఫై ద నంబర్ రేంజెస్ ఆటోమేటికల్లీ. ఓకే. సో, ఈ నంబర్ రేంజ్ అండర్ డాక్యుమెంట్ టైప్ వి హావ్ అసైన్డ్ ద నంబర్ రేంజెస్. ఓకే. దిస్ నంబర్ రేంజ్ ఈస్ బీన్ అసైన్డ్ టు ద కంపెనీ కోడ్ ఇంటర్నల్లీ. దెన్ హియర్ ఓకే. దెన్ దిస్ నంబర్ రేంజ్ బిలాంగ్స్ టు విచ్ ఫైనాన్షియల్ ఇయర్. దెన్ దిస్ ఈస్ ద ఫ్రమ్ నంబర్ అండ్ దిస్ ఇస్ ద టు నంబర్. ఓకే. సో, ఈ లాజిక్ ఎలా ఉంటుందంటే మీరు మెయిన్‌గా అర్థం చేసుకోవాల్సింది ఏందంటే అమ్మా స్టూడెంట్స్ ఓకే. ద లాజిక్ హౌ సిస్టమ్ ఈస్ గోయింగ్ టు అండర్‌స్టాండ్ ద లాజిక్. మీరు ఈ లాజిక్ అనేటువంటిది మీరు అర్థం చేసుకుంటే దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. ఓకే. నౌ మనం ఇప్పుడు డాక్యుమెంట్ టైప్‌ని చూసాము. నంబర్ రేంజ్‌ని చూసాము. దెన్ రివర్సల్ డాక్యుమెంట్ టైప్. వాట్ ఈస్ ద రివర్సల్ డాక్యుమెంట్ టైప్? ఓకే. సింపుల్ ఎగ్జాంపుల్. ఐ విల్ గివ్ ద సింపుల్ ఎగ్జాంపుల్. మనకు ఏదైనా సపోజ్ మనం ఒక యూజర్ ఏం చేశాడంటే ఒక ఇన్వాయిస్ కాపీలో వచ్చేసి రూ. 1000 పోస్ట్ చేయాలి సిస్టమ్‌లో. అంటే ఆ ఇన్వాయిస్ యొక్క వాల్యూ వచ్చేసి రూ. 1000. కానీ ఇన్‌స్టెడ్ ఆఫ్ రూ. 1000 యూజర్ ఏం చేసినాడంటే ఓన్లీ రూ. 100 అనేటువంటిది పోస్ట్ చేసినాడు. దెన్ యూజర్ ఏం చేసినాడు? యూజర్ డిడ్ ఏ మిస్టేక్. అంటే యూజర్ అనేటువంటిది రాంగ్ ఎంట్రీ చేసినాడు సిస్టమ్‌లో. సో, అప్పుడు మనం ఏం చేయాలంటే మనకు ఎస్ఏపీలో వచ్చేసి ఇఫ్ సంబడీ పాస్డ్ రాంగ్ ఎంట్రీస్ మనకి ఎస్ఏపీలో దేర్ ఈస్ నో ఆప్షన్ టు డిలీట్. అంటే ఆ ట్రాన్సాక్షన్‌ని మనము డిలీట్ చేయలేము. ఓకే. వాటెవర్ ద రాంగ్ ఎంట్రీస్ విచ్ హాస్ బీన్ పోస్టెడ్ ఇంటూ ద సిస్టమ్ దెన్ దేర్ ఈస్ నో ఆప్షన్. అంటే మనకు ఎస్ఏపీలో ఏదైతే రాంగ్ ఎంట్రీని పోస్ట్ చేసినామో మనకు డిలీట్ చేయడానికి ఆప్షన్ అనేటువంటిది లేదు. దెన్ మనం అప్పుడు ఏం చేయాలి అంటే
then we need to reverse the entry. I will show you the one example. I will give the small example. Let's say rent account, then is a 1,000 rupees. Then okay, 10, okay, let's say is a 1,000 rupees. Okay, let's say 10,000 rupees. Then ఇక్కడ ఏంటంటే then cash account. This is the debit. దిస్ ఇస్ ద క్రెడిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రీ అనేటువంటిది మనం ఇలా పోస్ట్ చేసాం సిస్టంలో. కానీ దీని యొక్క ఒరిజినల్ ఎంట్రీ ఏంటి అంటే, దీని యొక్క ఒరిజినల్ ఎంట్రీ ఏంటంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ 10,000 రూపీస్ సిస్టమ్ షుడ్ దిస్ ఇస్ ద రాంగ్ ఎంట్రీ. రాంగ్ ఎంట్రీ. మనకు ఒరిజినల్ ఎంట్రీ ఏంటి అంటే దెన్ ద కరెక్ట్ ఎంట్రీ. కరెక్ట్ ఎంట్రీ మనకు ఎలా అకౌంటింగ్ ఎంట్రీ ఎలా పోస్ట్ అవుతుందంటే దెన్ ద సేమ్ విల్ టేక్ ద సేమ్ ఎగ్జాంపుల్. కానీ ఓన్లీ ద అమౌంట్స్ చేంజ్ చేస్తారు. సో ఇక్కడ ఇన్‌స్టెడ్ ఆఫ్ 10,000 ఓన్లీ ద వాల్యూ ఇస్ 1,000 రూపీస్ ఓన్లీ. ఓకే. సో 1000కి బదులుగా యూజర్ ఏం చేశాడంటే 10,000 రూపీస్ అనేటువంటిది సిస్టమ్‌లో రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేశాడు. నౌ ఎప్పుడైతే మనం పోస్ట్ చేస్తామో ఇది రెంట్ అకౌంట్ అనేటువంటిది జీఎల్ అకౌంట్, క్యాష్ అకౌంట్ అనేటువంటిది అప్డేట్ అయిపోతుంది. నౌ సో ఇప్పుడు మనకి ఎస్ఏపిలో ఈ రాంగ్ ఎంట్రీని మనము కరెక్ట్ చేయాలి. ఓకే. ద యూజర్ హ్యాస్ రియలైజ్డ్ దట్ మేబీ ఆఫ్టర్ సమ్ టైమ్, అంటే పోస్ట్ చేసిన తర్వాతకి నేను రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేశాను. నౌ దే వాంట్ టు కరెక్ట్ ద ఎంట్రీ. అప్పుడు ఏం చేస్తారంటే దెన్ హౌ టు కరెక్ట్ ద రాంగ్ ఎంట్రీ. ఈ రాంగ్ ఎంట్రీని దెన్ ఇన్ ఎస్ఏపి రిమెంబర్, ఇన్ ఎస్ఏపి దేర్ ఈస్ నో ఆప్షన్ టు delete the posted entries. సో మనం ఏదైతే మనం ఈ రాంగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తామో వి కెన్ నాట్ డిలీట్ ఫ్రమ్ ఎస్ఏపి సిస్టమ్. ఓకే, మనం డిలీట్ చేయలేం. నెక్స్ట్ వాట్ ఈస్ ద సొల్యూషన్? ఏంటంటే వి నీడ్ టు రివర్స్ ద సొల్యూషన్. ఓకే, ద నెక్స్ట్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఇస్ టు కరెక్ట్ ద రాంగ్ ఎంట్రీస్. సో మనకు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏంది ఉంది అంటే వి నీడ్ టు రివర్స్ ద రాంగ్ పోస్టెడ్ ఎంట్రీ ఆర్ రాంగ్ పోస్టెడ్ డాక్యుమెంట్. సో మనం ఎలా రివర్స్ చేస్తామంటే రివర్స్ చేయడానికి సపరేట్‌గా ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉన్నాయి. గోయింగ్ ఫార్వర్డ్ నేనంటే మీకు నెక్స్ట్ సెషన్స్‌లో నేను కవర్ చేస్తాను. ఓకే. నౌ ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఎంట్రీ రివర్స్ చేసినప్పుడు అయితే ఇప్పుడు మనకొచ్చేసి ఈ రెంట్ అకౌంట్‌లో 10,000 బ్యాలెన్స్ ఉంది. క్యాష్ అకౌంట్‌లో 10,000 రూపీస్ బ్యాలెన్స్ ఉంది. మనం ఎంట్రీని మనం రెక్టిఫై చేసేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే దెన్ వి ఆర్ గోయింగ్ టు రివర్స్ దిస్ ఎంట్రీ. ఈ ఎంట్రీని మనం ఎలా రివర్స్ చేస్తామంటే ఆఫ్టర్ రివర్సల్ ద ఎంట్రీ విల్ బి క్యాష్ అకౌంట్ మీన్స్ ఇక్కడ క్రెడిట్ ఏదైతే ఉందో ఇది డెబిట్ అయిపోతుంది. దెన్ 10,000 రూపీస్. దెన్ ఇక్కడ వచ్చేసి రెంట్ అకౌంట్ క్రెడిట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ప్లీజ్ కాన్సంట్రేట్ స్టూడెంట్స్ హియర్. నౌ ఇక్కడ మనకు 10,000 ఉంది. నౌ ఇక్కడ వచ్చేసి ఓకే, నౌ ఫర్ ఎగ్జాంపుల్ I'll keep it here the same entries. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే డెబిట్, ఇక్కడ క్రెడిట్. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే ఇక్కడ వచ్చేసి మనకు ఇంతకుముందు మన క్యాష్ అకౌంట్ అనే ఓకే, సో ఇది రివర్సల్ ఎంట్రీ, ఇది ఒరిజినల్ ఎంట్రీ. ఓకే, రెంట్ అకౌంట్ డెబిటెడ్, క్యాష్ అకౌంట్ ఇస్ బీన్ క్రెడిటెడ్. సో ఇది మనం రివర్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే రెంట్ అనేటువంటిది ఇక్కడ ఏదైతే బ్యాలెన్స్ డెబిట్ అయిందో ఇక్కడ మనకు మైనస్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ ఓకే ఐ మెన్షన్ లైక్ దిస్. ఓకే, ఇక్కడ మనకు ఏదైతే క్యాష్ అకౌంట్ క్రెడిట్ అయిందో ఇక్కడ మనకి ఏమైపోతుంది ఇక్కడ ఓకే ఇక్కడ మన క్యాష్ అకౌంట్ అనేటువంటిది డెబిట్ కింద అయిపోతుంది ఇక్కడ. సో అప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు రెంట్ అకౌంట్ డెబిట్ ఉంది, ఇక్కడ మనకు రెంట్ అకౌంట్ క్రెడిట్ అయిపోయింది. మీన్స్ బోత్ మీన్స్ మైనస్
into plus. What will happen? Finally, the balance అంటే మనకు మైనస్ అంటే ఒకటి డెబిట్ ఉంది, ఒకటి క్రెడిట్ ఉంది. మీన్స్ రెండు బ్యాలెన్సెస్ ఈస్ గోయింగ్ టు ఈక్వల్. అంటే మనకు డెబిట్, క్రెడిట్ అనేటువంటిది ఈక్వల్ అయిపోతుంది. సో, ద బ్యాలెన్స్ విల్ గెట్ నల్లిఫై. మీన్స్ ఫైనల్‌గా ఏంటంటే బ్యాలెన్స్ అనేటువంటిది 0 అయిపోతుంది. ఇక్కడ రెంట్ అకౌంట్. ఇక్కడ క్యాష్ అకౌంట్ డెబిట్ అయింది గదా! ఇక్కడ ఓకే. ఇక్కడ మనకు ఒరిజినల్ ఎంట్రీలో క్యాష్ అకౌంట్ క్రెడిట్ ఉంది. ఇక్కడొచ్చేసి మనకేమైపోతుంది ఇక్కడ క్రెడిట్ అయిపోతుంది. మీన్స్ అంటే మనకిక్కడ రివర్స్ అయిపోతుంది. రివర్సల్ అయినప్పుడు ఏమైపోతుందంటే మనకు సిస్టమ్‌లో వచ్చేసి దెన్ వాట్ ఎవర్ ద బ్యాలెన్సెస్ వి హాడ్ ఓకే. సో, ఇది వచ్చేసి మనకు డెబిట్ అయితుంది. ఇక్కడ మనకు క్యాష్ అకౌంట్ అనేటువంటి క్రెడిట్ కింద ఉంటుంది. ఇక్కడొచ్చేసి నౌ సీ ఇక్కడ క్రెడిట్ ఉంది క్యాష్ అకౌంట్, ఇక్కడ డెబిట్ అయిపోయింది. మీన్స్ బోత్ డెబిట్ అండ్ క్రెడిట్ బోత్ ఆర్ గోయింగ్ నల్. మీన్స్ ఇక్కడ 10,000 ఉంది, మైనస్ ఉంది, ప్లస్ ఉంది. సో, total I mean two line items it will become 0. Minus into plus it will become 0. The same logic is applicable for this also. So ఇక్కడ ఏంటంటే మనం ట్రాన్సాక్షన్స్ ని మనం ఎలా రెక్టిఫై చేస్తాం సిస్టమ్ లో మనం రాంగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేసినప్పుడు. సో మీన్స్ దేర్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఫైనాన్షియల్ ఇంపాక్ట్. సో మనం ఏదైతే ఎంట్రీని మనం పోస్ట్ చేసాం ఇంతకు ముందు దాన్ని మనం ఎంట్రీని రివర్స్ చేసినాం. రివర్స్ చేసినప్పుడు ద బ్యాలెన్స్ విల్ బికమ్ 0. ఓకే. నౌ ఇది ఒరిజినల్ ఎంట్రీ. మనకు వచ్చేసి దిస్ ఈస్ ద ఒరిజినల్ ఎంట్రీ. సో యూజర్ అనేటువంటి ఒరిజినల్ గా రాంగ్ గా యూజర్ పోస్ట్ చేసిన ఇది ఒరిజినల్ ఎంట్రీ. ఇది ఏంటి? రివర్సల్ ఎంట్రీ. సో ఈ ఓకే. సో ఇది రివర్సల్ ఎంట్రీ. రివర్స్ అయినప్పుడు మనకి ఎలా ఉంటుంది? సో ఇప్పుడు మనకేంటంటే 0 బోత్ డెబిట్ క్రెడిట్ both are nullified means there is no open balance, both document types it has become 0. Okay, now ఇక్కడ ఒరిజినల్ ఎంట్రీ వచ్చేసి డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ తో పోస్ట్ అవుతుంది. రిమెంబర్ ప్లీజ్ కాన్సంట్రేట్ స్టూడెంట్స్ హియర్. దెన్ ఒరిజినల్ డాక్యుమెంట్ వచ్చేసి మనం ఏదైతే మనము జిఎల్ కి పోస్ట్ చేస్తామో ఇక్కడ ఎస్ఏ డాక్యుమెంట్ టైప్ తో పోస్ట్ అవుతుంది. ఏదైతే మనం జిఎల్ ఎంట్రీ పోస్ట్ చేసినామో మనము ఎప్పుడైతే ఒక డాక్యుమెంట్ ని రివర్స్ చేసినామో ఆ రాంగ్ పోస్ట్ ఎంట్రీని ఈ రివర్సల్ డాక్యుమెంట్ వచ్చేసి డాక్యుమెంట్ టైప్ ఏబితో పోస్ట్ అవుతుంది. ఇది మన లాజిక్ వచ్చేసి ఇక్కడ వచ్చే ఎస్ఏ ఇస్ ద మెయిన్ డాక్యుమెంట్ టైప్ వెన్ ద మూమెంట్ we are reversing the document the AB will be posted. Reversal document మనకు AB తో పోస్ట్ అయిపోతుంది. అది దిస్ ఇస్ ద లాజిక్ బిహైండ్ దట్ వన్. సో అందుకోసం అన్నట్టు మనకు డాక్యుమెంట్ టైప్స్ ని దిస్ ఇస్ ద మెయిన్ డాక్యుమెంట్ టైప్ వెన్ ద మూమెంట్ వీఆర్ రివర్సింగ్ ద రివర్సల్ డాక్యుమెంట్ విల్ గెట్ పాస్డ్ విత్ ద డాక్యుమెంట్ టైప్ ఏబి. ఓకే. నౌ ఇప్పుడు వరకు మనం ఏం చూసుకున్నాము? డాక్యుమెంట్ టైప్ అంటే ఏంటి, నంబర్ రేంజ్ అంటే ఏంటి, ఆ నంబర్ రేంజెస్ లో మనం డాక్యుమెంట్ వోచర్ నంబర్ రేంజెస్ మనం ఎలా కాన్ఫిగరేషన్ ఎలా మ్యాప్ చేస్తాం అనేటువంటి చూసాం. దెన్ వాట్ ఈస్ ద రివర్సల్ డాక్యుమెంట్ వి హావ్ సీన్ విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఓకే. నౌ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అంటే జస్ట్ నేను మీకు ఎక్సెల్ లో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. దెన్ మనకు సెషన్స్ లో రాబోయే సెషన్స్ లో మనకి ఏంటంటే మనము ఈ రివర్సల్ యాక్టివిటీస్ అనేటువంటిది మనము మన సెషన్ లో దెన్ వి విల్ డిస్కస్. ఓకే, ఐ విల్ షో యూ విత్ ప్రాక్టికల్లీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్. ఓకే, సో ఓకే నౌ లెట్స్ గో టు దట్ సేమ్. ఓకే, సో నౌ వాట్ ఆర్ ద అకౌంట్ టైప్స్ ఆర్ దేర్. మనం అకౌంట్ టైప్స్ ని మనం ఇంతకు ముందే చూసినాం. మనం అకౌంట్ టైప్స్ అంటే ఏంటి, మనకు అసెట్ అనేటువంటిది ఒక అకౌంట్ టైపు, కస్టమర్, వెండర్, మెటీరియల్. మీన్స్ అంటే ఈ డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ అని యూజ్ చేసి మనము ఏ అకౌంట్ కైనా పోస్ట్ చేయొచ్చు. అసెట్ కి సంబంధించి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయొచ్చు, కస్టమర్ కి సంబంధించి పోస్ట్ చేయొచ్చు, వెండర్ కి సంబంధించి పోస్ట్ చేయొచ్చు, మెటీరియల్ కి సంబంధించి పోస్ట్ చేయొచ్చు, జిఎల్ కి సంబంధించి పోస్ట్ చేయొచ్చు. దెన్ ఇక్కడ చూడండి నెగెటివ్ పోస్టింగ్స్ అలౌడ్. మనం ఎప్పుడైతే రివర్సల్ పోస్ట్ చేస్తామో ట్రాన్సాక్షన్ ని ఇట్ ఈస్ గోయింగ్ టు నెగెటివ్ పోస్టింగ్స్. మనం ఏమంటామంటే ఎస్ఏపీలో నెగెటివ్ పోస్టింగ్స్ అంటాము. సో ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అంటే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. మన యొక్క బిజినెస్ ఆర్గనైజేషన్ టాటాలో మనకు టాటా స్టీల్ ఉంది, టాటా పవర్ ఉంది. సో ఆ బిజినెస్ విత్ ఇన్ ద గ్రూప్ లెవెల్లో ఏదైతే ఇన్ బిట్వీన్ ద ట్రాన్సాక్షన్స్ అంటే ఆ యొక్క గ్రూప్ లోనే ఇంటర్ కంపెనీ మీన్స్ ఒకరు సెల్లరు ఒకరు పర్చేజరు. Okay, means Tata Steel is going to buy from the Tata Power. Okay, at this point of time, okay, ఆ ట్రాన్సాక్షన్స్ ఏంటంటే ఇన్ బిట్వీన్ ద గ్రూప్ లోనే జరుగుతాయి. వాటిని మనము ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఓకే, దిస్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఏ సపరేట్ సెషన్స్, మేబీ 1 or 2 సెషన్స్ ఇట్ విల్ టేక్ హౌ టు డూ ద కన్ఫిగరేషన్ అండ్ హౌ వీ కెన్ పాస్ ద ఎంట్రీస్ ఇన్ టు ద సిస్టమ్ ఫర్ ఇంటర్ కంపెనీ పోస్టింగ్స్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే, నౌ
ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే కంట్రోల్స్ ఏమేమి ఉన్నాయి మనకు. ఇక్కడ అకౌంట్ టైప్స్. ఓకే. ఐ విల్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. Let it be the same. The document type is the SA. Now let it open the one more OBA7. I will take for customer related. Okay. Okay. I am only locked because see now because I have opened the session. Okay. నెక్స్ట్ వచ్చేసి కే గురించి తీసుకుందాం. కే వెండర్ ఇన్వాయిస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి మీ కంట్రోల్స్ అనేటువంటిది ఈ డాక్యుమెంట్ టైప్ కేఆర్‌కి ఐ కెన్ నాట్ పోస్ట్ కస్టమర్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అంటే కస్టమర్‌కి సంబంధించి ఏమైనా పోస్టింగ్స్ ఉంటే నేను కేఆర్ డాక్యుమెంట్ టైప్‌ని యూజ్ చేసి నేను పోస్ట్ చేయలేను. ఎందుకంటే సీ నౌ అకౌంట్ టైప్స్ కంట్రోల్స్ ఇట్ హాస్ బీన్ డీసెలెక్టెడ్. సీ ఇక్కడ చూడండి. కానీ మనకు జీఎల్ అకౌంట్‌కి చూడండి. జీఎల్ అకౌంట్‌కి వచ్చేసి వి కెన్ పోస్ట్ ఆల్ అకౌంట్ టైప్స్. మనకు అసెట్స్ గాని, వెండర్స్, కస్టమర్స్ ఎవ్రీథింగ్ వి కెన్ పోస్ట్. ఓకే. నౌ కేఆర్ ఇది వెండర్ ఇన్వాయిస్‌కి సంబంధించి. నౌ ఇప్పుడు మనం ఏంటంటే కస్టమర్ ఇన్వాయిస్‌కి సంబంధించి చూద్దాం. కస్టమర్ ఇన్వాయిస్‌కి సంబంధించి దెన్ వి కెన్ డూ ద పోస్టింగ్స్ ఫర్ ఆల్. అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్. ఓకే. దీస్ ఆర్ ద కంట్రోల్స్ విచ్ హాస్ బీన్ డెలివర్డ్ బై ద స్టాండర్డ్ ఎస్ఏపి. ఓకే. నౌ మనం ఇప్పుడు ఏం చూసాము? డాక్యుమెంట్ చూసాము. డాక్యుమెంట్ టైప్ అంటే ఏంది? నంబర్ రేంజెస్ అంటే ఏంది? రివర్సల్ డాక్యుమెంట్ అంటే ఏంది? ఓకే. హౌ రివర్సల్ ఎంట్రీ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ వెన్ వి ఆర్ రివర్సింగ్ ద డాక్యుమెంట్ అంటే డాక్యుమెంట్ మనం ఎప్పుడు రివర్స్ చేస్తాము? ఓకే. వాట్ ఈస్ ద రీజన్? అదే విధంగా కంట్రోల్స్ ఎలా ఉన్నాయి? సో వీటి గురించి మనము డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసుకుందాం. దెన్ కెన్ సీ హియర్. ఓకే. సో ఆ డేటా అనేటువంటిది మనకి ఎక్కడ స్టోర్ అవుతుందంటే T003, T003T. సో ఈ డేటాబేస్ టేబుల్‌లో డాక్యుమెంట్ టైప్స్‌కి సంబంధించి డేటా అనేటువంటిది స్టోర్ అయిపోతుంది. నౌ చూడండి 01 number range 01 document type is a essay. The same explanation what I have explained, then the same explanation I have given here. Okay, financial year వచ్చేసి 2022. The number range మాత్రం నేను ఇవ్వలేదు. Now if you want we can map the same number range also. If you want then we can map the same number range. Okay. 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 So డీసెలెక్ట్ ద ఎక్స్టర్నల్ చెక్ బాక్స్ అంటే మనం డాక్యుమెంట్ టైప్స్ వచ్చేసి ఇంటర్నల్ నంబర్ రేంజ్. ఇట్స్ నాట్ ద ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్. సో దాని గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో ఇఫ్ యూ సెలెక్ట్ ద ఎక్స్టర్నల్ చెక్ బాక్స్ వాట్ విల్ హ్యాపెన్? నేను దీని గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వీ హ్యావ్ టు గివ్ అట్ ద టైమ్ ఆఫ్ పోస్టింగ్ వాట్ షుడ్ బి ద డాక్యుమెంట్ నంబర్. అంటే మనం మాన్యువల్‌గా డాక్యుమెంట్ నంబర్ అనేటువంటిది మనం ఎంటర్ చేయాలి. ఓకే. మనము ఎక్స్టర్నల్ డాక్యుమెంట్ టైప్‌ని సెలెక్ట్ చేసుకుంటే. ఓకే. నంబర్ రేంజ్ ఇంటర్వెల్స్ కాంట్ బి ట్రాన్స్‌పోర్టెడ్. నేను ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. ఓకే. సో వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్ వి కెన్ నాట్ ట్రాన్స్‌పోర్ట్. ఓకే. నౌ నంబర్ రేంజెస్ మనం ట్రాన్స్‌పోర్ట్ చేయలేము. కానీ మనకు ఆల్టర్‌నేటివ్ సొల్యూషన్ ఏంటి అంటే వితిన్ ద క్లయింట్ మనం ఇప్పుడు 800 క్లయింట్‌లో ఉన్నాము. 800 క్లయింట్‌కొచ్చేసి మనం 2022 ఫైనాన్షియల్ ఇయర్‌కొచ్చేసి మనము నంబర్ రేంజెస్‌ని మనం మ్యాప్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడొచ్చేసి ఈ ఓకే. ఆల్రెడీ ఇట్ ఈస్ బీన్ బ్లాక్డ్. ఓకే. ఓకే. సో, ఇక్కడ నేనొచ్చేసి 2022 ఫైనాన్షియల్‌కి 2022 ఫైనాన్షియల్ ఇయర్‌కి నంబర్ రేంజెస్ మ్యాప్ చేశాను. నాకు అదే విధంగా మేబీ హండ్రెడ్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేటువంటిది ఉన్నాయి. సో, అప్పుడేమంటే వి కెన్ వాట్ వి కెన్ డూ ద ఆల్టర్‌నేటివ్ సొల్యూషన్ ఇస్ వి కెన్ కాపీ ద నంబర్ రేంజెస్. అంటే ఈ 2022 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2023 ఫైనాన్షియల్ ఇయర్‌కి అనేటువంటిది మనం కాపీ చేయొచ్చు. ఈ నంబర్ రేంజెస్ జస్ట్ సింపుల్ థింగ్. ఓన్లీ వన్ స్టెప్ యాక్టివిటీ. కానీ అదిప్పుడు ఇట్స్ నాట్ ద రైట్ టైమ్ టు ఎక్స్‌ప్లెయిన్ ఆల్ ద థింగ్స్. ఓకే. మనం ప్రాజెక్ట్ సెషన్‌లో నేను అవన్నీ కవర్ చేస్తాను మీకి. ఓకే. నెక్స్ట్. Okay, explanation number ranges is the intervals can't be transported. Okay, I have already explained about this one. Okay, what should be FI document number? అంటే మనం how we are going to differentiating the business transactions. FI document ఏంది, MM ఏంది, SD ఏంది. Just explanation I have given here. ఇక్కడ చూడండి ఆప్షన్ నంబర్ 1 ఇయర్ స్పెసిఫిక్. మనం ఇయర్ స్పెసిఫిక్ అంటే 2021కి వచ్చేసి ఈ 1 నుంచి ఈ నంబర్ సిరీస్‌లో ఫాలో అవుతున్నాము. లేకుంటే ఇయర్ కామన్ టు ఆల్ ఇయర్స్ మీన్స్ అంటే సేమ్ నంబర్ ఐ కెన్ యూజ్ ఫర్ అప్‌కమింగ్ ఇయర్స్ ఆల్సో. ఓకే. సో దట్ ఈస్ ద ఆప్షన్. బట్ 99% ఆఫ్ ద క్లయింట్స్ ద సేమ్ నంబర్ కెన్ బి యూజ్డ్ ఫర్ అప్‌కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఆల్సో. ఓకే. ఫర్ డాక్యుమెంట్ టైప్ ఇఫ్ యూ వాంట్ దెన్ ఓకే. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద
డాక్యుమెంట్ టైప్ అండ్ నంబర్ రేంజెస్. నెక్స్ట్ మనకేంటంటే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఏంటి? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపుల్ అనేది చెప్తాను నేను మీకొచ్చేసి. లెట్ మీ ఓపెన్ ద అనదర్ స్క్రీన్. దెన్ ఎఫ్‌బి ఓకే. 09 విల్ ఎంటర్. ఓకే. ఇక్కడ చూడండి. ఈ స్క్రీన్‌లో వచ్చేసి మేబీ యూ కెన్ థింక్ అబౌట్ ఇది ఒక మనకు డెబిట్ ఐటెమ్స్‌కి సంబంధించి మనం పోస్ట్ చేయాలనుకుంటున్నాం. ఓకే. క్రెడిట్ అనేటువంటిది నెక్స్ట్ స్క్రీన్‌లో ఇస్తాము. ఓకే. ఈ స్క్రీన్‌లో వచ్చేసి మనకు ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రీన్ వి హావ్ ద మోర్ థాన్ 70+ ఫీల్డ్స్. ఆ ఫీల్డ్స్ అంటే ఏంటంటే డాక్యుమెంట్ డేట్, డాక్యుమెంట్ టైప్, కంపెనీ కోడ్, పోస్టింగ్ డేట్, పోస్టింగ్ పీరియడ్. ఓకే. ఇలాగ మనకు ఫీల్డ్స్ అనేటువంటివి ఉంటాయి. డిఫరెంట్ ఫీల్డ్స్ అనేటువంటివి మనకు అవసరం. ఓకే. సంబడీ ఈస్ జాయినింగ్. ఓకే. సో, మనకు ఈ ఫీల్డ్స్ అనేటువంటిది ప్రతి డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు ఉంటాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. నాకు కొన్ని ఫీల్డ్స్ అనేటువంటిది అవసరం లేదు. 70 ఫీల్డ్స్ అనేటువంటిది నాకు అవసరం లేదు. ఓన్లీ ఐ వాంట్ టు హావ్ ద ఓన్లీ 10 ఫీల్డ్. మనకి ఏదైతే ఫీల్డ్స్ అవసరం ఉన్నాయో అవి మాత్రమే నాకు డిస్‌ప్లే కావాలి. మిగతావన్నీ ఎయిదర్ హైడ్‌లో ఉండాలి. లేదంటవా డిస్‌ప్లే అయినా కూడా ఇట్స్ ఆప్షనల్. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ టిక్ మార్క్ చూస్తున్నామో ఇది మ్యాండేటరీ ఫీల్డ్. అంటే మనకు రిక్వైర్డ్ ఫీల్డ్. మనం ఇక్కడ రిక్వైర్డ్ ఎంట్రీ అనేటువంటిది మీన్స్ సంథింగ్ వి హావ్ టు ఇన్పుట్ హియర్. మనం ఏదో ఒకటి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వి హావ్ టు గివ్ హియర్. అదర్‌వైజ్ సిస్టమ్ విల్ నాట్ అలో. అంటే సిస్టమ్ మనం ఈ ఫీల్డ్‌ని ఫిల్ చేస్తే గాని మనం ముందుకెళ్ళలేము. మీన్స్ వేరెవర్ యూ కుడ్ సీ ద టిక్ మార్క్. సో, ఇది దీని గురించి వచ్చేసి. ఓకే. మనకి ఇవన్నీ మనం ఏమంటామంటే సిస్టమ్‌లో రిక్వైర్డ్ ఫీల్డ్స్ అంటాము. ఓకే. సో, మనకు ఏదైతే ఫీల్డ్స్ డిస్‌ప్లే అవుతున్నాయి కానీ ఈవెన్ మనకి ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయకున్నా గూడా సిస్టమ్ అనేటువంటిది మనల్ని సిస్టమ్ అలో చేస్తుంది. దీన్నేమంటామంటే ఆప్షనల్ ఫీల్డ్స్. థిస్ ఈస్ ఎ రిక్వైర్డ్ ఫీల్డ్. దిస్ ఈస్ ఎ ఆప్షనల్ ఫీల్డ్. దేర్ ఈస్ వన్ మోర్ ఫీల్డ్ ఈస్ దేర్ ఈస్ ఎ సప్రెస్. సప్రెస్ అంటే నాకు ఫీల్డ్ అనేటువంటిది హైడ్‌లోకెళ్ళిపోతుంది. ఐ డోంట్ వాంట్ టు సీ థిస్ ఫీల్డ్. ఐ వాంట్ టు మేక్ ఇట్ దట్ ఫీల్డ్ యాస్ ఎ హైడ్. అంటే ఈ ఫీల్డ్‌ని నేను హైడ్ చేసేస్తాను. ఓకే. నాకు అవసరం లేదు ఆ ఫీల్డ్ అన్నప్పుడు. ఓకే. దాన్ని మనము ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అని మనం అంటాం ఎస్ఏపీలో వచ్చేసి. సో, ఇవి కంట్రోల్స్ అనేటువంటిది మనం ఎక్కడ ఉంటాయి? ఈ కంట్రోల్స్ అంటే మనం జీఎల్ అకౌంట్‌లో వచ్చేసి ఈ ఫీల్డ్ స్టేటస్ అనేటువంటిది అసైన్ చేస్తాము. ఓకే. ఎందుకంటే మనం ఈ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు మనకు జీఎల్ అకౌంట్‌కి లింక్ అయి ఉంటుందది. ఆ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్‌లో పర్టిక్యులర్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేటువంటిది అసైన్ అయి ఉంటుంది. సో, దాన్ని బేస్ చేసుకొని ద సిస్టమ్ ఈస్ గోయింగ్ టు కంట్రోల్ ద ఫీల్డ్స్. ఓకే. మేబీ ఇప్పుడు మీకు కన్‌ఫ్యూజన్ గానే ఉంటుంది. ఓకే. ఓ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేసి నేను మీకు చూపిస్తాను. ఓకే. దెన్ యూ కెన్ అండర్‌స్టాండ్ ఈజీ. ఓకే. నౌ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్‌కి సంబంధించి దెన్ విల్ క్రియేట్ ద వన్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ద ట్రాన్సాక్షన్ కోడ్ ఈస్ ద ఓబీసీ4. ఒక్కసారి నేను చూపిస్తాను మీకు. సో, ఇక్కడ మనకేంటంటే ఆల్రెడీ ఎస్ఏపీ స్టాండర్డ్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో మనం దాన్నే యూజ్ చేసుకుంటాం. మన కంపెనీ కోడ్ కోసం అన్నట్టు. సో, వి కెన్ కాపీ దట్ స్టాండర్డ్. వి కెన్ కాపీ మెన్షన్ మెన్షన్ దెన్ కాపీ ఆల్ ఎంట్రీస్ మీన్స్ మనం అన్ని ఏదైతే దీని కింద ఉన్నాయి ఇవే సో ఇది 49 ఎంట్రీస్ మనకు కాపీ అయినాయి ఇక్కడ. ఓకే. నేను చూపిస్తాను మీకు ఫీల్డ్స్ ఎలా ఉంటాయి అనేటువంటిది. సో, మనదొచ్చేసి ఐ విల్ డిలీట్ దిస్ వన్. ఇట్స్ కన్‌ఫ్యూజింగ్. ఓకే. ఇట్స్ నాట్ డిలీటింగ్. ఓకే. రైట్. ఓకే. యెస్. ఎంట్రీస్ ఏదో పోస్ట్ చేసినట్టున్నారు. ఓకే. ఫైన్. మనదొచ్చేసి టీఏఏటీ. ఇందుట్లో మనకు ఎన్ని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉన్నాయి. ఓకే. సో, G001, BPS1 ఇది ఏవైతే ఉన్నాయో ఓకే. సెపరేట్‌గా క్రియేట్ చేసి G001, G003. ఓకే. నౌ లెట్ us టాక్ అబౌట్ G001 ఈస్ ద క్వైట్ కామన్. ఈ 001లో వచ్చేసి మనకు ఏ ఫీల్డ్స్ ఉన్నాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ డేటాలో ఇక్కడ చూడండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సప్రెస్ అంటే మనకు ఫీల్డ్ అనేటువంటిది కనిపించదు. ఓకే. దెన్ రిక్వైర్డ్ మీన్స్ వి మస్ట్
Okay, we must have to fill the information slash n. Okay, b01 I will enter. Then required means we must have to enter the information. This is the required field అంటే మనం something we have to enter the data, required field. Then optional అంటే ఏంటంటే మనకి ఇలా ఆప్షనల్ ఉంటుంది, whether you can enter the data or if you are not, అంటే మనం డేటా ఎంటర్ చేసినా ఓకే, ఎంటర్ చేయకుండా ఓకే, సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. కానీ మ్యాండేటరీగా ఉన్నప్పుడు మాత్రం మనం తప్పకుండా డేటాని ఎంటర్ చేయాలి. అక్కడ దానికి ఏదైతే ఇన్పుట్ ఇవ్వాలో అది తప్పకుండా మనం ఇన్పుట్ అనేటువంటిది ఇవ్వాలి. సో ఇది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ యొక్క కంట్రోల్. ఓకే, సో మనకు ఎందుకు యూజ్ అవుతుందంటే ఇది ఎక్కడ మనం అసైన్ చేస్తామంటే మనం ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ వచ్చేసి మనము జిఎల్ అకౌంట్ లో లింక్ చేస్తాము. సో దాన్ని బేస్ చేసుకొని ఆ జిఎల్ అకౌంట్ కి సంబంధించి పర్టికులర్ పోస్టింగ్స్ ఏదైతే జరుగుతున్నాయో అప్పుడు మనకు ఆ కంట్రోల్స్ అనేటువంటిది ఎనేబుల్ అవుతాయి. సో అది మీకు నెక్స్ట్ సెషన్ లో మీకు చూపిస్తాను అది. ఓకే, నౌ what we did, we have created the field status group. Then after creation of the field status group, మన field status group ని క్రియేట్ చేసిన తర్వాతకి this we need to assign to the company code OBC5. మనం ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ను వచ్చేసి మనము కంపెనీ కోడ్ అనేటువంటిది అసైన్ చేయాలి. ఓకే, TS01. ఓకే, TAAT. ఓకే, మనం ఇంకా సేవ్ చేయలేదు ఏంటి, దాన్ని సేవ్ చేసిన BC4. ఓకే, మనం సేవ్ చేయలేదు, మనం ఏదైతే కాపీ చేసుకున్నామో అది మన కాపీ సేవ్ చేయలేదు. ఓకే, నౌ కాపీ ఆల్. దెన్ 49 ఎంట్రీస్ కాపీడ్. మనం ఇక్కడ సేవ్ చేయకుండా మనం వెళ్ళిపోయాం, అందుకోసం అన్నట్టుగానే సిస్టమ్ మనకు అక్కడ అలో చేయట్లేదు. నౌ గో టు దిస్ వన్. నౌ యూ కెన్ సీ నౌ సిస్టమ్ ఈస్ అలోయింగ్. ఓకే, TP02 ఇట్ ఈస్ దేర్. ఇక్కడ కానీ రెండు కంపెనీ కోడ్స్ కి మన ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేటువంటి అసైన్ చేసాం. ఓకే, దెన్ వాట్ నెక్స్ట్. సో మన ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ కి సంబంధించి ఎక్కడ ఏ టేబుల్లో స్టోర్ అవుతుందంటే డేటాబేస్ టేబుల్స్ ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఇక్కడ చూడండి, మీకు డెబిట్ లో వచ్చే 70 ఫీల్డ్స్ ఉంటాయి, క్రెడిట్ లో వచ్చే 70 ఫీల్డ్స్ ఉంటాయి. ఓకే, 70 ప్లస్ ఫీల్డ్స్. ఓకే, ఇఫ్ వి స్టార్ట్ ఫిల్లింగ్ అప్ ఆల్ ద ఫీల్డ్స్, మనకు ఓకే మనకు అవసరం ఉన్న అవసరం లేకుండా మనం అన్ని ఫీల్డ్స్ అనేటువంటిది ఫిల్ చేస్తే మనకు ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఓకే, వేస్ట్ ఆఫ్ ద టైం. సో అందుకోసం అన్నట్టు మనకు SAP లో ఆప్షన్స్ ఏంటంటే సప్రెస్ అనేటువంటి మీన్స్ ద సప్రెస్ ఫీల్డ్, ద ఫీల్డ్ విల్ నాట్ బి విజిబుల్, మీన్స్ విల్ నాట్ బి విజిబుల్, ఇట్ విల్ గో ఇన్ టు ద హైడ్ మోడ్. దెన్ రిక్వైర్డ్ ఫీల్డ్ ఏంటంటే మనకు వీ హ్యావ్ టు ఎంటర్ వాల్యూ టు ద ఫీల్డ్ కంపల్సరీ, అంటే మనం మ్యాండేటరీగా మనం కంపల్సరీగా మనం వాల్యూ అనేటువంటిది ఎంటర్ చేయాలి. వితౌట్ దట్ సిస్టమ్ విల్ నాట్ యాక్సెప్ట్. దెన్ ఆప్షనల్ అంటే ఏంటంటే మనకు ఎయిదర్ యూ కెన్ ఎంటర్ డేటా, అంటే డేటాని ఎంటర్ చేయండి, కానీ చేయకపోయినా కూడా సిస్టమ్ విల్ యాక్సెప్ట్ దట్ వన్. దెన్ this and all, the just explanation only. Field status groups are created under the field status variant, and field status variant is assigned to the company code. ఇది మనం ఆల్రెడీ అసైన్ చేసినాము. ఓకే, సో దెన్ స్క్రీన్ లేఅవుట్ అట్ ద టైమ్ ఆఫ్ పోస్టింగ్, డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. మనం ఆల్రెడీ దీన్ని ఆల్రెడీ డిఫైన్ చేసినాము, మనం కంపెనీ కోడ్ అనేటువంటిది అసైన్ చేసినాము. ఓకే, నౌ ఇక్కడ నేను జస్ట్ G005 G001 మీకు G001 అనేటువంటిది చూపించాను. G005 అనేటువంటిది మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది ఏంటి అనేటువంటిది మన దాని గురించి నేను డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నౌ అసైన్ కంపెనీ కోడ్ టు ద ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. దిస్ ఆల్సో వీ హ్యావ్ డన్. నౌ సేల్స్ ట్యాక్స్ ప్రొసీజర్. సేల్స్ ట్యాక్స్ ప్రొసీజర్ మీన్స్ ఎవ్రీ కంట్రీ, మీన్స్ యాజ్ పర్ ఇండియా. In India, we have the tax procedure, like withholding tax procedure is there, sales tax procedure is there, purchase tax procedure is there. Okay, for every country have their own tax procedures. మనం ఈ tax procedures ని మనము కంట్రీ లెవెల్ గా మ్యాప్ చేయాలి. మన కంట్రీ మీన్స్ tax procedures ఎలా ఉంటాయంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద కంట్రీ. ఓకే, కంట్రీ, ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ హ్యావ్ దేర్ ఓన్ tax procedures, either it's sales, purchases, sales tax, purchase tax, GST, whatever it may be. Okay, it's depends on their country requirement. Okay, now ఇది మనం ఎక్కడ అసైన్ చేస్తాం అంటే వితౌట్ దిస్ అసైన్మెంట్ we cannot పాస్ ద ఎంట్రీస్ ఇంటూ ద సిస్టమ్. ఇది మ్యాండేటరీ స్టెప్ వచ్చేసి, ఇది మన ట్యాక్స్ ప్రొసీజర్, ట్యాక్స్ మ్యాపింగ్ ఆల్రెడీ ఆ ప్రొసీజర్ అనేటువంటిది ఆల్రెడీ అసైన్ అయింది. కానీ వన్స్ అగైన్ విల్ చెక్ ఇట్ వేర్ వి కెన్ డూ దట్ వన్. ఫైనాన్షియల్ అకౌంటింగ్,
financial accounting global settings, tax on sales on purchases, basic settings. Okay, already the tax, check the calculation procedure for India. For India, define conditions, access sequence, define condition types. This and all, it's not relevant for us. This will be taken care by the, okay, the tax procedure which is already there. Then assign country to the calculation procedure. Now for India, మన ఇండియాకి వచ్చేసి ఏ ట్యాక్స్ ప్రొసీజర్ అసైన్ అనేటువంటిది ఇక్కడ చూడండి. ట్యాక్స్ ప్రొసీజర్ BTXIN. సో ఈ ట్యాక్స్ ప్రొసీజర్ అనేటువంటిది మన ఇండియాకు సంబంధించి ఓకే ట్యాక్స్ ప్రొసీజర్. సో దీన్ని మనము ఇక్కడ అసైన్ చేసాం మనం వచ్చేసి. దెన్ అసైన్ అట్ యుఎస్ సేల్స్ ట్యాక్స్. ఓకే, ఇది మన ట్యాక్స్ ప్రొసీజర్ వచ్చేసి ఇక్కడ మనము అసైన్ చేసాం ఇండియన్ సేల్స్. ఓకే, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓకే, నౌ ట్యాక్స్ ప్రొసీజర్. నౌ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఏ టాలరెన్స్ గ్రూప్స్. అసలు టాలరెన్స్ గ్రూప్స్ అంటే ఏంటి, మనకు ఎప్పుడు ఉపయోగపడతాయి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎస్ఏపిలో టాలరెన్స్ గ్రూప్స్ డిఫరెంట్ టాలరెన్స్ గ్రూప్స్ ఉన్నాయి. ఎంప్లాయీ టాలరెన్స్ గ్రూప్స్ ఉన్నాయి, దెన్ GL అకౌంట్ టాలరెన్స్ గ్రూప్స్ ఉన్నాయి, వెండర్ టాలరెన్స్ గ్రూప్స్ అంటే మీన్స్ అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, మెటీరియల్ రిలేటెడ్ టాలరెన్స్ గ్రూప్స్. ఓకే, ఫస్ట్ వాట్ ఈస్ మీన్ బై టాలరెన్స్ గ్రూప్స్? టాలరెన్స్ గ్రూప్స్ ఆర్ ద కంట్రోల్స్. కంట్రోల్స్ మనకి ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్, దెన్ మన ఆర్గనైజేషన్ లో వచ్చేసి ఐ విల్ గివ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఓకే, సో టాలరెన్స్ గ్రూప్స్. టాలరెన్స్ గ్రూప్స్. ఓకే, టాలరెన్స్ గ్రూప్ మనము ఒక ఎంప్లాయీ టాలరెన్స్ గురించి మాట్లాడుకుందాం ముందుగా వచ్చేసి. ఓకే, ఎంప్లాయీ టాలరెన్స్ గ్రూప్. ఎంప్లాయీ టాలరెన్స్ అంటే ఏంటంటే ఎక్స్ పర్సన్ అనేటువంటి వాడు మన ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నాడు. ఈ ఎక్స్ పర్సన్ కి మన యాజ్ పర్ బిజినెస్ ఏం చెప్పిందంటే, బాబు నీకు 10,000 వరకు మాత్రమే ఏదైతే నువ్వు పేమెంట్ చేయాలనుకున్నాడు. సో ఈ ఎక్స్ పర్సన్ అనేటువంటి వాడు అకౌంట్స్ పేయబుల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాడు. సో ఈ ఎక్స్ పర్సన్ కి ఇన్వాయిస్ వాల్యూ అప్ టు 10,000 మాత్రమే హీ షుడ్ హ్యావ్ ఆథరైజేషన్. అంటే 10,000 వరకు పేమెంట్ ఏదైతే ఉందో ఈ ఎంప్లాయీకి అనేటువంటిది ఆథరైజేషన్ ఉంటుంది. ఇన్ కేస్ ఇఫ్ ద ఇన్వాయిస్ వాల్యూ ఇస్ ఏ ఓకే 10,001. ఓకే, వాట్ విల్ బి ద సిచ్యువేషన్ అంటే మనం ఎలా కంట్రోల్ చేస్తామంటే వీటిని టాలరెన్స్ గ్రూప్ లెవెల్ గా కంట్రోల్ చేస్తాం. ఓకే, 10,001 మోర్ దాన్ 10,000 రూపీస్ ఉంది. ఒక ఇన్వాయిస్ వాల్యూ వచ్చేసి లెట్స్ 11,000 రూపీస్ ఉంది. 11,000 రూపీస్ ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే దెన్ దిస్ పర్సన్ నీడ్ టు గెట్ అప్రూవల్ ఫ్రమ్ ద మేనేజర్ ఆర్ సంబడి. మనకు బిజినెస్ లో మనకు ఎవరైతే అప్రోప్రియేట్ పర్సన్ ఉంటారో మేనేజరా లేకుంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచా. ఓకే, సో ఇలా ఉంటుంది. అంటే కంట్రోల్స్ మనం టాలరెన్స్ గ్రూప్ ని యూజ్ చేసి మనము కంట్రోల్స్ అనేటువంటిది మనము డిఫైన్ చేసుకుంటాం మన సిస్టంలో. ఈ టాలరెన్స్ గ్రూప్స్ ఎలా ఉంటుంది? ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్ మీన్స్ ఎంప్లాయీ టాలరెన్స్ గ్రూప్స్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ వెండర్ టాలరెన్స్ గ్రూప్స్. వెండర్ టాలరెన్స్ గ్రూప్స్ ఎలా ఉంటాయంటే, సపోజ్ నేను ఒక వెండర్ కి నేను పేమెంట్ చేస్తున్నాను. ఓకే, సేమ్ ఎక్స్ పర్సన్ ఓన్లీ తీసుకుందాం. ఓకే, నౌ 10,000 రూపీస్ అనేటువంటిది ఓకే కస్టమర్ విల్ టేక్ ద కస్టమర్. ఓకే, కస్టమర్ ఇట్స్ ఈజీ అంటే కస్టమర్ మనకు ఈజీగా ఉంటుంది మనకు అండర్స్టాండింగ్ చేసుకోవడానికి కస్టమర్. ఓకే, సో కస్టమర్ టాలరెన్స్ గ్రూప్స్. ఓకే, ఎక్స్ పర్సన్ అనేటువంటి వాళ్ళు మనకు డిపార్ట్మెంట్స్ అంటే కలెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు. మనకు ఒరిజినల్ గా మనకు కస్టమర్ నుంచి రావాల్సినది 1,000 రూపీస్. కానీ కస్టమర్ వచ్చేసి మనకు ఎంత పే చేశాడంటే కస్టమర్ మేడ్ పేమెంట్ ఎంత పే చేశాడంటే 950 రూపీస్. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 950 రూపీస్ పే చేశాడు. ఇలాంటి సిచ్యువేషన్ లో వెదర్ వి షుడ్ యాక్సెప్ట్ ద పేమెంట్ ఆర్ నాట్ అంటే దట్ కంట్రోల్స్ అంటే మనకి ఇక్కడ ఒరిజినల్ ఇన్వాయిస్ అమౌంట్ మనకు కస్టమర్ నుంచి రావాల్సినది 1,000 రూపీస్ ఉంది. కానీ కస్టమర్ ఈజ్ ట్రయింగ్ టు మేక్ ద పేమెంట్ ఓన్లీ 950 రూపీస్ మీన్స్ 50 రూపీస్ ఈజ్ ద లెస్ దాన్ ద ఇన్వాయిస్ అమౌంట్. సో ఇప్పుడు మనకు ఈ కంట్రోల్స్ ని మనం సిస్టమ్ లో ఎలా డిఫైన్ చేస్తామంటే దాన్ని మనము డిస్కౌంట్ కింద కన్సిడర్ చేస్తాం. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు ఆఫర్ సమ్ డిస్కౌంట్ మేబీ టాలరెన్స్ అంటే ఈ డిఫరెన్స్ వచ్చేసి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన సిస్టమ్ లో వచ్చేసి నేను 5% అనేటువంటిది
ఐ మీన్ ఐ కెన్ అలో ఓన్లీ ఇఫ్ ఇఫ్ కస్టమర్ అంటే కస్టమర్ మనకు 5% డిఫరెన్స్ ఉంటే నేను దాన్ని డిస్కౌంట్ కిందనో ఏదో ఒక విధంగా ట్రీట్ చేసి నేను కన్సిడర్ చేసుకుంటాను. అప్పుడు సిస్టమ్‌లో మనం దీన్ని ఎలా మ్యాప్ చేస్తామంటే దెన్ వాట్ షుడ్ బి వాల్యూ అంటే 1000 ఇంటూ 5 మీన్స్ 50 రూపీస్. మీన్స్ 1000 రూపీస్‌లో 50 రూపీస్ అనేటువంటిది డిస్కౌంట్ పోయినా కూడా మనం దీన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఈ 950 రూపీస్ అనేటువంటి దాన్ని. సో, మనము కంట్రోల్స్ అనేటువంటిది పెట్టుకుంటాం. మనం ఈచ్ డాక్యుమెంట్ వైస్‌గా మనకి ఎంత వాల్యూ ఉండాలి అనేటువంటి దాన్ని మనము కంట్రోల్స్ అనేటువంటిది మనం డిఫైన్ చేసుకుంటాం. ఓకే. హౌ వి క్యాన్ డిఫైన్ ద కంట్రోల్స్. బట్ దిస్ ఈస్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. అంటే ఈ టాలరెన్స్ గ్రూప్స్ అనేటువంటిది జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. ఓకే. అంటే మనకు అంత కాన్సంట్రేషన్, అంత ఫోకస్ చేయాల్సిన అవసరం అనేటువంటిది మాత్రం లేదు ఈ టాలరెన్స్ గ్రూప్స్‌కి. ఓకే. ఓకే. మిగతావి మీరు ఎక్కడెక్కడైతే ఫోకస్ చేయాలో వాటిని నేను కంపల్సరీగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. దెన్ ద పాత్ ఈస్ దట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, ఓకే. ఫైనాన్షియల్ అకౌంటింగ్, general ledger accounting, then business transactions, then what is the next one? Business transactions, open item clearing, then clearing differences, then define tolerance groups for the GL accounts. I will do కాపీ. మనకి ఎప్పుడే గాని మీరు టాలరెన్స్ గ్రూప్ అనేది మెయింటైన్ చేయకండి. ఓన్లీ కంపెనీ కోడ్. ఓకే. TS01 గివ్ ద కంపెనీ కోడ్. డిస్క్రిప్షన్ ఇట్స్ a tolerance groups for I'll mention here is a TS01. Then debit amount how much you want, how much this it's not required. Save it. Then come back. టాలరెన్స్ గ్రూప్స్ ఫర్ ద ఎంప్లాయీ. సో, మనం ఎంప్లాయీ టాలరెన్స్ గ్రూప్స్‌ని కూడా డిఫైన్ చేస్తాం. గ్రూప్ అనేటువంటిది ఎప్పుడు మెన్షన్ చేయకండి. ఎందుకంటే మీకది మళ్ళీ డిఫైన్ చేస్తే ప్రాబ్లమ్ ఏమి అవ్వదు. కానీ ఈ గ్రూప్‌ని అనేటువంటిది మళ్ళీ కాంప్లికేటెడ్ క్రియేట్ చేస్తుంది. మీ పోస్టింగ్స్ అనేటువంటిది ఎందుకంటే మనం ఇనీషియల్ స్టేజ్‌లో ఉన్నాం కాబట్టి అది మీకు కంపల్సరీ ప్రాబ్లమ్ అనేటువంటిది క్రియేట్ చేస్తుంది. ఆ గ్రూప్‌ని అనేటువంటిది మీరు కంపల్సరీగా జీఎల్ అకౌంట్‌లో అసైన్ చేయాలి. సో, అగైన్ ఇట్ విల్ క్రియేట్ సమ్ మోర్ ప్రాబ్లమ్. ఓకే. ఇక్కడ చూడండి నాకు ఒక డాక్యుమెంట్‌కి ఎంత వాల్యూ ఉంటుంది. ఓకే. ఇదొచ్చేసి ఒక ఎంప్లాయీ టాలరెన్స్ గ్రూప్స్. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 నేను ఇచ్చాననుకోండి. సో, ఈ సిస్టమ్ ఎలా అర్థం చేసుకుంటుందంటే ఈ యూజర్ ఎవరు? ఓకే. ఇది అడ్మిన్. ఈ యూజర్‌కి మాత్రం ఆథరైజేషన్ 10,000 రూపీస్ మాత్రమే ఉండాలి. ఇఫ్ ద డాక్యుమెంట్ కంటైన్ మోర్ థాన్ 10,000 దెన్ సిస్టమ్ విల్ నాట్ అలో. కంట్రోల్ ఇలా ఉంటుంది మనకొచ్చేసి. ఓకే. అందుకోసమే నేనేం చేశానంటే జస్ట్ 999 ఇచ్చాను. దెన్ ఇక్కడొచ్చేసి క్యాష్ డిస్కౌంట్. నేను ఇందాక ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేశానో క్యాష్ డిస్కౌంట్ ఇఫ్ ద క్యాష్ డిస్కౌంట్ విల్ బి 5% దెన్ ఇట్ షుడ్ యాక్సెప్టబుల్. ఓకే. నౌ మనం ఇప్పుడు ఏం చేశాము టాలరెన్స్ గ్రూప్స్ ఫర్ ద ఎంప్లాయీ, టాలరెన్స్ గ్రూప్స్ ఫర్ ద ఓకే. టాలరెన్స్ గ్రూప్స్ ఫర్ ద జీఎల్ అకౌంట్. మనం వాటి గురించి మనము డిస్కస్ చేసుకుంటాం. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్స్ ఫర్ ఎంప్లాయీ, డిఫైన్ టాలరెన్స్ గ్రూప్స్ ఫర్ ద ఓకే. జీఎల్ అకౌంట్. దెన్ గ్లోబల్ పారామీటర్స్. మనం ఇప్పటి వరకు మనం ఏదైతే కాన్ఫిగరేషన్ చేసినామో, ఆ కాన్ఫిగరేషన్‌ని మొత్తం మనము ఒకటే ట్రాన్సాక్షన్ కోడ్‌లో చూడొచ్చు. ఓకే. దెన్ ఏంటంటే OBY6 మనం దీన్నేమంటామంటే గ్లోబల్ పారామీటర్స్ ఆర్ గ్లోబల్ సెట్టింగ్స్. ఓకే. మన కంపెనీ కోడ్ TS01 గురించి ఒకసారి చూడండి. ఇక్కడ సెర్చ్ చేశాను. కంపెనీ కోడ్ TS01 మనది ఇక్కడుంది. TS01 ఎక్కడుందంటే ఇప్పుడు నేను డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి. దిస్ ఈస్ అవర్ కంపెనీ కోడ్ TS01. ద కంపెనీ ఈస్ రిసైడింగ్ ఇన్ విచ్ కంట్రీ? ఇండియా. మన కంపెనీ ఎక్కడుంది? కరెన్సీ ఏంటి? ఏ లాంగ్వేజ్ ఫాలో అవుతుంది? దెన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి? ఏ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈ కంపెనీ కోడ్‌కి అసైన్ చేసినాము. దెన్ కంపెనీ ఏంటి? అంటే ఈ యొక్క కంపెనీ కోడ్ అనేటువంటిది ఏ కంపెనీకి లింక్ చేశాము. దెన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి? మనం పోస్ట్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి? మనం ఇప్పుడే క్రియేట్ చేసాం. దెన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి? మనము ఓకే. వీటన్నిటిని మనం ఒకటే చోట చూడొచ్చు. దెన్ ఓకే. సెలెక్ట్ ద చెక్ బాక్స్ అండ్ నెగెటివ్ పోస్టింగ్స్ పర్మిటెడ్. ఇది ఎందుకు సెలెక్ట్ చేస్తామంటే when we are going to reverse the transactions. Then business area in financial statement. Manam if you want to draw the financial statements, we need to select this option. Then propose physical year, then
డిఫైన్ డిఫాల్ట్ వాల్యూ డేట్. డిఫాల్ట్ వాల్యూ డేట్ ఎందుకంటే మనకొచ్చేసి మనకు బ్యాంక్ పోస్టింగ్స్‌కి సంబంధించి ఇది అవసరం. దెన్ సేవ్ ఇట్. ఓకే. సో, ఇప్పటి వరకు మనం ఏదైతే కాన్ఫిగరేషన్ చేశామో, ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో, దిస్ ఈజ్ ఓన్లీ ద బేసిక్ సెట్టింగ్స్. బేసిక్ సెట్టింగ్స్ ఆఫ్ ద ఫైనాన్స్. మనకు ఫైనాన్స్‌కి సంబంధించి బేసిక్ సెట్టింగ్స్ మాత్రమే ఇప్పటి వరకు మనం చేశాం. మనం ఇప్పటి వరకు మన ఏ సబ్ మాడ్యూల్ గురించి డిస్కస్ చేసుకోలేదు. జీఎల్ గాని, అకౌంట్స్ పేయబుల్ గాని, అకౌంట్స్ రిసీవబుల్ గాని, మనం ఏ మాడ్యూల్‌ని మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకోలేదు. ఓన్లీ వి డిడ్ బేసిక్ సెట్టింగ్స్. బేసిక్ సెట్టింగ్స్ ఆఫ్ ద ఫైనాన్స్. అంటే మనం ఏదైతే కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ చేశామో దెన్ బికాస్ ఆఫ్ ద సెట్టింగ్స్ దెన్ వి కెన్ ఎంటర్ ద డేటా. అంటే మనం సిస్టమ్‌లో డేటాని ఎంటర్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఆల్ సెట్టింగ్స్ ఆర్ రెడీ టు పాస్ ఎంట్రీ ఇంటూ ద సిస్టమ్. ఓకే. సో, దెన్ ఇది రేపు మనం నెక్స్ట్ సెషన్‌లో ఏందంటే టుమారో సెషన్ ఐ యామ్ గోయింగ్ టు స్టార్ట్ ద జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. సో, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ గురించి మనము రేపటి నుంచి డిస్కస్ చేసుకుందాం. సో, జనరల్ లెడ్జర్ అకౌంట్స్ అయిపోయేలోపు మీకేంటంటే మీకొక అవేర్‌నెస్ అనేటువంటిది కంపల్సరీ క్రియేట్ చేస్తాను. దెన్ మనం ఇది ఏదైతే మనం కాన్ఫిగరేషన్ చేశామో అది ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది, ఎందుకు యూజ్ అవుతుంది అనేటువంటిది నేను మనకు జీఎల్ అకౌంట్‌లో నేను మీకు జనరల్ లెడ్జర్ మాడ్యూల్‌లో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వన్ మొమెంట్.